దినముకే ఏర్పాటు చేయబడిన బైబిల్ లెసన్స్ చూద్దామండి. దానికంటే ముందు ఒక విషయాన్ని మీకు తెలియచేద్దామని ఆశపడుతున్నాను. ఈ 6వ సర్వీస్ బుక్ ఉంటుంది మన దగ్గర, దైవ ఆరాధన గ్రంథం. సో ఇక్కడ ప్రతి వారం కూడా స్థానికంగా ఉన్న సంఘం నుంచి కూడా ఉన్న వాళ్ళు చదువుతారు, కొంచెం ఆ క్రమం గురించి తెలిసిన వాళ్ళు చదువుతారు. రెగ్యులర్గా చదివే అన్న రాలేదు, అన్న రాకపోతే భీమరావన్న చదువుతారు, భీమరావన్న రాకపోతే ప్రశాంత్ చదువుతారు, ప్రశాంత్ రాకపోతే నేను చదవాలి, నేను రాకపోతే దేవునికి ఇస్తాను. బిఫోర్ కోవిడ్ అయితే నేను మ్యాక్సిమం నేను చర్చిలో ఉండేవాడిని, నాకు అంతగా నేను సంగీతం పిలిచేవాడిని. సో ఈ మాట నేను చెప్పగల కారణం ఏంటంటే, నేను ఈ విషయం ఇందాక కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. చూశాను 2-3 సార్లు వస్తారేమో చదివేవాళ్ళు, కానీ ఈ అపోస్తల విశ్వాస ప్రమాణం కానీ లెసన్స్ గురించి కానీ చదివేవాళ్ళు కాన్స్టెంట్ గా ఒకరు ఉంటారు, వాళ్ళు స్థిరపరచబడాలి. మరి అబ్బాయి వైపు వాళ్ళు తీసుకుంటారా, అమ్మాయి వైపు వాళ్ళు తీసుకుంటారా అనేది మీ నిర్ణయానికి పెడదాం అనుకున్నా. కానీ మరలా ప్రార్థన చేసి ప్రభు ఏంటంటే మాస్టర్ గారు చెప్పని పరిస్థితి ఇచ్చి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెలుసా, స్థానిక దైవజనులు ఫిలిప్ గారు, నేను అన్నతో పాటు పరిచయంలో ఉన్నాను ఇంతకాలం నుండి. ఇక్కడ చర్చికి 10 years నుండి నేను ఇదే చర్చికి రావడం జరిగింది. 2013 నుండి ఇక్కడ ఈ సంఘానికి అంటికట్టబడి ఉన్నాను. సో అన్న ఫుల్ టైం మినిస్ట్రీలో వచ్చిన తర్వాత అన్నతో పాటే అయితే సండే అయితే నేను ఎప్పుడు వాక్యం చెప్పడానికి రాను. మాక్సిమం నేను అంతా సాటర్డే ఈవినింగ్ సర్వీస్ లేదా ఆన్లైన్ ప్రేయర్లోనే వాక్యం చెప్తూ ఉంటాను. సండే మార్నింగ్ సర్వీస్ అనేది సంఘ కాపులు తీసుకుంటారు. కానీ రాత్రి ఎందుకనో ఆయన సడన్ గా వాక్యం తీసుకో అన్నప్పుడు నాకు మనసు కనిపించింది, వద్దు అని చెప్తాము అనిపించింది. అలాగే నేను కథ ఎప్పుడు నేను కోవిడ్ అయిపోయి వచ్చిన తర్వాత మనం వచ్చిన తర్వాత అన్న మార్నింగ్ సర్వీస్ తీసుకోమంటే ఏదో ఒక రీజన్ చెప్పి నేను తప్పించుకోవడం చేస్తా ఉన్నా. కానీ రాత్రి మనసు అంది అంగీకరించమంది. సరే సరే అన్న తీసుకుంటా అనుకున్నాను. సరే ఏదైనా ఇప్పుడు ఆరాధన క్రమం చదవాలి, ఈ రోజుకి నేను చదువుతాను దేవుని మహాకృపను బట్టి. ఇక నెక్స్ట్ వీక్ నుండి అక్క ప్రసన్నక్క చూసుకోవాల్సింది. ఎందుకంటే సంఘము వస్తున్నప్పుడు, సంఘము దేవుడి చేత బలపరచబడుతున్నప్పుడు నడిపించే వారు ఎలా ఉండాలంటే రెగ్యులర్ గా ఉండాలి, 100%. అవునంటారు కాదు, మీరు చెప్పండి, ఇంకా అగ్రి అవుతారా? ఇప్పుడు హాస్తం చూపించండి, అగ్రి అవుతారు, రైట్ కదా? సో ఏదేమైనప్పటికీ దైవజనులు సువార్త మనకు అందిస్తారు. అక్కగారు నెక్స్ట్ వీక్ నుండి ఆ విషయంలో ప్రిపరేషన్ కలిగి ఉండాలని ప్రభుత్వం తెలియజేస్తాను. సో ఈ దినముకే ఏర్పాటు చేయబడిన బైబిల్ లెసన్స్ త్రిత్వం తర్వాత 12వ ఆదివారంగా ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క మాటలు. మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి, త్రిత్వం అంటే ఏంటంటే ఎంతమంది తెలుసు? త్రిత్వం అంటే పెంతెకోస్తు పండుగ దినం తర్వాత వచ్చే ఆదివారం నుంచి లెక్కిస్తారు త్రిత్వాన్ని. ఇక్కడ ట్రినిటీ అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇక్కడ యెహోవా సాక్షులకు సంబంధించిన వ్యక్తులు ఉంటే చెప్పే ఉపదేశం కానీ చెప్పే వాక్యం కానీ కొంచెం మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. సరే ఏదైనప్పటికీ మేము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ గురించి బోధిస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక విషయం మీకు గమనించి త్రిత్వం తర్వాత 3వ ఆదివారంకి 12వ ఆదివారంకి ఏర్పడిన బైబిల్ లెసన్ చూద్దామని. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 18 నుండి 19 వాక్యములు. 29వ అధ్యాయము 18 నుండి 19 వాక్యములు. 2వ లెసన్ కింద యాకోబు పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 12 వాక్యములు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 12 వాక్యములు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31 నుండి 42 వాక్యం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31 నుండి 42 వాక్యము. అపోస్తల విశ్వాస ప్రమాణం నేను చదువుతాను, నలుగురు మీరు చెప్పండి. నేను పరలోకమును, గట్టిగా లేదు చెప్పారు కదా, గట్టిగా చెప్తే కొంచెం బాగుంటుంది, ఇబ్బంది పెట్టాలి కదా.
నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవునిని నమ్ముచున్నాను. ఆయన జనతకి కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరి నుండి పుట్టి పొంతు పిలాతు క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడ్డాడని, పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి మూడవ దినమందు లేచి పరలోకమునికెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని, జీవించే వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఈ దినముగా ఏర్పాటు చేయబడిన బైబిల్ లెసన్స్ లో మొదటి వాక్యం చూద్దామండి. మాస్టర్ గారు అయితే ఒక 45 మినిట్స్ చెప్తారు, బయట చూసిన సేవకులు అయితే ఒక గంట బాగా చెప్తారు. సో నేను మాక్సిమం పావు గంట చెప్పడం నేను ఫిక్స్ అయ్యాను. దేవుని ఆత్మ లీడింగ్ వస్తే ఎంత అదే 3 hours అవుతుంది, 4 hours అవుతుంది. దయచేసి మీరు ప్రిపేర్గా ఉండండి. నేను ఒకప్పుడు హాస్టల్లో ఉన్నామండి, నాకు తెలుసు సండే అలా ఉండదు. సో అయినా సరే మీరు కొంచెం ధైర్యంగా ఉండాలని, నన్ను కొంత సమయం వేరు చేయండి. నన్ను కాదు, మాట్లాడేవాడు పరిశుద్ధాత్ముడు కాబట్టి సో మనం కొంచెం మీరు వినడానికి కొంచెం వేగపడాలని ఆశపడుతున్నాను. చదువుదాం మొదటి వాక్యం 29వ అధ్యాయం 18 నుండి 19 వాక్యాలు ఒకసారి చదవండి. చెవిటి వారు గ్రంథ వాక్యములు విందురు, అంధకారము కలిగినను దేవునికి స్తోత్రం. చాలండి, ప్రార్థన చేస్తూ మహాపరిశుద్ధ గొప్ప తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. కొన్ని నిమిషములు నీ మాటలు ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడుగా మీరు మాకు సహాయం చేయండి నాయన. నరపుత్రుడా, నువ్వు నిలబడి నీలో మాట్లాడుతూ మీరు వాగ్దానం చేసే విధంగా నా తండ్రి కొన్ని నిమిషములు నన్ను మీరు మరుగుపరచండి ప్రభా. నీదైన శైలిలో, నీదైన కోణములో ప్రభా, నీ మాట నీళ్ళు కొరకు వచ్చిన ప్రభా నా తండ్రి, నీ బిడ్డల విషయంలో నీ సహాయం దయచేయమని నా తండ్రి. ప్రభు మంచి నిలబడి విత్తనం వల్లే ప్రభు ఫలించినట్లుగా ఆత్మకార్యాలు వెనువెంట జరిగిస్తూ రమ్మని మీ సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దానికి పై వాక్యం ఒకసారి చదువుతారా? ఇకను కొద్ది కాలమైన తరువాతనే కదా లెబానోను ప్రదేశము ఫలవంతమైన ఫలమగును ఎంచబడును. విందురు, అంధకారము కలిగినను లాడాంధకారము కలిగినను వృద్ధివారు కన్నులారా చూచెదరు. దేవునికి స్తోత్రం. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటాను. లెబానోను అంటే ఏంటి చెప్పండి? ఎవరికి ఐడియా ఉందా? నేను చిన్నప్పటి నుండి చర్చించుకెళ్తున్నాను కదా. లెబానోన్ యొక్క గొప్పతనం తెలుసా? లెబానోన్ ఎక్కడ వాడారప్పుడు పరిశుద్ధ గ్రంథం ఎక్కడ వాడారు? ఎవరు ఉన్నారు కొంచెం సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్, చెప్పండి. దేవుని యొక్క మందసాన్ని, అంటే దేవుని యొక్క మందిరాన్ని, దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి దేవద్రాలు మోడల్ అక్కడ తీసుకుని వచ్చాను. సో ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, లెబానోను అంటే దానికున్న గొప్పతనం అంటే బలమైంది, అందమైంది, ఖ్యాతి కలిగినది. దేవుడు అంటున్న మాట ఏంటంటే, రాబోయే కాలంలో మీకు మీ యొక్క జీవితంలో ఏం చేయబోతారంటే బలాన్ని అనుగ్రహిస్తారంట, చక్కటి రూపుని ఏర్పరుస్తాడు, ఇంకోటంటే మంచి ఖ్యాతిని కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ దినం మందు ఎవరైతే చెవిటి వారు ఉన్నారో, అదేవిధంగా ఎవరైతే మోగవారు ఉన్నారో వాళ్ళందరి పట్ల గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈ యొక్క మాటలు చూసినట్లయితే యేసు ప్రభు గారి యొక్క రాకడికి, అదేవిధంగా ఆయన వచ్చిన తర్వాత ఆయన చేయబోయే అద్భుత కార్యాలకు సూచనగా ఉన్నాయి. యెషయా గ్రంథం ఎప్పుడు కూడా డైరెక్ట్ గా చెప్పినట్టు, ఇంకోటి దాంట్లో ఒక వర్స్ లో చాలా రకాల అర్థాలు ఉంటాయి.
సో నేను తీసుకున్న పాయింట్ ఏంటంటే, ఈ మాట్లాడడానికి కారణం ఏంటంటే, యేసు ప్రభు గారు రావటానికి ముందు రాశాడు ఆయన. ఆ సందర్భం ఎందుకు వచ్చిందంటే, ఆ యెషయా ఆ సందర్భం రాసే టైంలో ఎవరైతే దేవుని ప్రజలు ఉన్నారో ఆ ప్రజలు బంధకాలంలో ఉన్నారు, బందీలుగా ఉన్నారు ఒక ప్రదేశంలో. వాళ్ళకి ఒక ఊరట కలిగించినట్లు మీ యొక్క జీవితాలు ఇప్పుడు వరకు ఏమీ లేకుండా పాడైపోయిన స్థితిలో ఉన్నారు. కాబట్టి మీ బ్రతుకులు రాబోయే కాలంలో ఎలా ఉంటుందంటే లెబానోను సౌందర్యం వల్ల ఉంటుందని చెప్తున్నాడు దేవునికి స్తోత్రం. ఆ సందర్భంలో ఆ మాట దాని కింద రాసుకుంటూ వచ్చారు. ఇప్పుడు చదవండి. ఇప్పుడు ఈ దినములకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం. చెవిటివారు గ్రంథవాక్యం విందురు, చాలండి. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ చెవిటివారు గుడ్డివారు అంటే బాహ్య సంబంధమైన చెవిటితనం నుంచి ఆయన మాట్లాడలేదు, బాహ్య సంబంధమైన గుడితనం నుంచి ఆయన మాట్లాడలేదు. జీవగల దేవుడు అని ప్రకటించబడుతున్నప్పటికీ కూడా అంగీకరించని కొంతమంది చోటు వర్గం. అర్థమవుతుందా? దేవుని యొక్క వాక్యం వెలుగు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడా చూడలేని గుడ్డివారు కలరు. ఈ మాటలు నేను చెప్తలేదండి. యేసు ప్రభువు సశరీరుడిగా ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత మత్తయి సువార్తలో ఆ మాటను కోట్ చేస్తారు. యెషయా ప్రవక్త చెప్తున్న మాట ఏంటంటే, మీ యొక్క హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి, మీరు కేవలం పెదవుల ద్వారా స్తుతిస్తున్నారు, స్తోత్రాలు చెల్లిస్తున్నారు, కానీ మీ హృదయం ఎలా ఉందంటే దేవునికి దూరంగా ఉంది. అంటే మీరు ఏదో దేవుడు చేసిన మేలుని బట్టి థ్యాంక్స్ చెప్తున్నారు, కానీ హృదయపూర్వకమైన కృతజ్ఞత స్వభావం మీలో లేదు. సో మీకేంటంటే, మీకు కృతజ్ఞత స్వభావం ఎలా ఉండాలంటే హృదయపూర్వకంగా ఉండాలి. ఉన్నప్పుడు మీ యొక్క జీవితం ఎలా ఉంటాయంటే లెబానోను వనం వలె ఉంటుందని చెప్తున్నాడు. లేకపోబట్టే కదా దేవుడు చేసిన కార్యాలని మీరు గ్రహించకుండా మీ ఇష్టానుసారంగా జీవించిన దాన్ని బట్టే ఈ దినాన్ని మీరు చెరలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. చూడండి, చాలా మంది జీవితాల్లో దేవుడు ఆశ్రయించిన తర్వాత, దేవుడు దీవించిన తర్వాత, దేవుడు ఉన్నతమైన స్థితిని మనకు అనుగ్రహించిన తర్వాత హృదయంలో కర్మం వస్తుందంట, హృదయం కొవ్విద్దండి. ఆ మాటలు నేను చెప్తాను. ఫస్ట్ మాట దాని గురించి ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం ఒకసారి 4వ వాక్యం, 29:4వ వాక్యం. అయినను గ్రహించు హృదయమును, చూచి కన్నులు, విని చెవులు యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. ఎందుకని ఆ మాటగా రాయడం సందర్భం ఏంటంటే, దేవుడు అనేక రకమైన ఆశ్చర్యమైన కార్యాలు ఇశ్రాయేలు ప్రజలు ఎట్ల చేసినప్పటికీ కూడా వీళ్ళు గ్రహించలేని స్థితిలో ఉన్నారు, చూడలేని స్థితిలో ఉన్నారు, వినలేని స్థితిలో ఉన్నాయి. కారణం ఏంటంటే దేవుడు వారికి అప్పుడు ఇవ్వలేదంట. వాస్తవంగా ఇవ్వలేదని రాయబడి ఉంది, కానీ ఆ మాట దేవుడు పలకట్ల. ఆ మాట అది మోషే అంటున్నారు. మోషేతో దేవుడు అన్నారు, ఇప్పుడు వరకు హేరోకు వచ్చాం కదా, నేను ఒక నిబంధన చేసిన మరొక కొత్త నిబంధన నేను ఈ జనులతో చేయబోతున్నాను. వీరి యొక్క నడవడిక గురించి వారిని కేవలము ఏదో తీసుకుని వచ్చాను, ఏదో ఆశ్రయించాను కాదు, కానీ వీరి మూలంగా నేనంటే ఏంటో సర్వ ప్రపంచాన్ని తెలియజేయాలని ఆశపడుతున్నాను మోషే. సో నేను ఇంతవరకు వాళ్ళకి గ్రహించే హృదయం గాని, లేదంటే చూడగల కనులు గాని, లేదా వినగల చెవులు గాని ఇచ్చి ఉండలేదు. సో కాకపోతే ఏంటంటే రాబోయే కాలం ముందు వారి కన్నులారా చూసినట్లు, వారి హృదయం గ్రహించిన దాన్ని బట్టి సంతోషించినట్లు ఒక కార్యం చేయబోతున్నాను. ఆ కార్యం వారి పట్ల చేయాలి. నేనంటే వాళ్ళు ఏం చేయాలంటే కొన్ని కట్టడలు, కొన్ని విధులు వారు అన్నారు. తర్వాత ఆయన కొన్ని కట్టడలు, కొన్ని విధులు ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఆ కట్టడలో, ఆ విధులు దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో, దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయకుండా వారి ఇష్టానుసారంగా జీవించిన దాన్ని బట్టే వాళ్ళు ఏమైపోయారంటే బందీకాలంలో తిరుగుతారు. మీ నా జీవితాల్లో కూడా బోధించే సేవకులు నాకైనా, వింటున్న విశ్వాసాలు మీకైనా సరే, దేవుడు మనకి కృప అనేది అనుగ్రహించున్నాడు. అంటే కృప అనేది ఏంటంటే ఏమీ లేని స్థితిలో ఉన్న మనల్ని తన విశేషమైన ప్రేమ చేత మనల్ని ఆవరించి అనేక రకాల మిస్టేక్స్ చేసినప్పటికీ కూడా సహించి ఓర్చుకొని మన ఎడల తన యొక్క ప్రేమ అంటే ఏంటో దేవుడు చాటాడు. ఆ రకంగానే ఉన్నాం కాబట్టి ఈ దినాన ఒక ఉన్నతమైన చదువుకున్నాం, ఒక మంచి ఉన్నతమైన కంపెనీలో, అంటే టాప్ MNC కంపెనీలో జాబులు చేస్తున్నాము, లేదంటే ఒక వ్యాపారం చేస్తున్నా, లేదంటే ఒక పని ప్రారంభించినా మనం ఎలా ఉన్నామంటే దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఒక స్థితిలో మనం అవునంటారు కదా. సో అట్ట ఇచ్చిన కృపను మనము దుర్వినియోగం చేస్తూ ఆశ్రయించబడిన తర్వాత దేవుని మందిరానికి దూరం అయిపోయి
ప్రకటించవలసిన వాడిని నేను ప్రకటించకుండా పాస్టర్ గారు సమయం తీసుకోమన్నా నాకు ఎందుకు పాస్టర్ గారు సాటి ఇద్దరు ముగ్గురు వస్తారు, ఇద్దరు ముగ్గురు చెప్తే అయిపోతుంది కదా వాక్యం అని చెప్పేసి దొంగలాగా నేనున్నా, దేవుడు ఆ మెచ్చే కార్యాలు అన్నిటికీ చూస్తాడు, గద్దిస్తా ఉంటాడు. గద్దెంపకి పిల్లలు లోపడిపోతే మనం ఇమ్మీడియట్ గా చేసే పని ఏంటండి? గద్దం వాడతాం లేదు, రైట్? ఎందుకని మీరు ఎందుకు గద్దిస్తున్నారు పిల్లల్ని? వాడు ఏదో మిస్టేక్ చేస్తున్నాడు, లేదంటే ఒక మార్గంలో కాకుండా తప్పుడు మార్గం వెళ్ళిపోతాడు కాబట్టి ఏం వాడాల్సి వస్తుంది? తండ్రి గద్దం వాడాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రకటిస్తున్న నేనే కానీ వింటున్న విశ్వాసం మన జీవితంలో అయినా దేవుడు మన యొక్క జీవితాన్ని ఎలా చూడాలనుకుంటాడంటే గొప్ప లెబానోను వల్ల చూడాలని ఆశపడుతున్నాడు దేవుడు. నిత్యమైపోయిన మన స్థితులు ఏమీ లేని మన బ్రతుకుల్లో సారవంతమైన పంట పండాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. అతను చూసినప్పుడు ఇతను బట్టి అంటే ఒక వ్యక్తిని బట్టి దేవుడి యొక్క నామం అనేది మహిమపరచబడాలి. అందుకే కదా మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచు. మనం ఫలించకపోతే నేను అడిగాను, సాక్ష్యాలు చెప్పేవారు ఉంటే వచ్చి చక్కగా సాక్ష్యాలు చెప్పండి. నిజంగా మీ జీవితంలో దేవుడు మేలు చేయలేదా? మీరు అడగండి, మళ్ళీ మీరే అంటారు శాంపుల్ సర్వీసులు చెప్పండి. నేను అంటాను అద్భుతంగా దేవుడు మీ పట్ల చేసిన ఒక పాయింట్ సాక్షి చెప్పాలంటే అరగంట సాక్ష్యం చెప్పడం కాదండి. మన శ్రేష్టమైన మాటలో ప్రభు నీ పట్ల చేసిన దాన్ని బట్టి వచ్చి ప్రభు గడిచిన వారంలో ఇదేం చేసిన గడిచిన వారంలో మా పట్ల ప్రభు చూపించడం చేస్తే చెప్పండి, చేయకపోతే నేను దాని గురించి నేను మాట్లాడలేదు. దాన్ని బట్టి ఆరాధన సమయంలో స్తుతించండి, అందరికీ సమయం ఇస్తానని చెప్పట్లా, కానీ చెప్పవలసిన సాక్ష్యాలు కూడా భయముతోనో విడుగుతోనో మనం దాచి పెడతా ఉంటాం. అంటారు కదా, నేను చెప్పగల కారణం ఏంటంటే ఆ సాక్ష్యం ద్వారా ఇద్దరు ముగ్గురు మారచ్చు. నేను మరలా వాక్యంలోకి వస్తా, కొంచెం బయటకు వెళ్తున్నాను. జఫన్యా శాస్త్రి గారని మీకు చాలా మంది తెలుసుకుండొచ్చు. ఆయన దుబాయ్ ఆ ప్రాంతంలో సేవ చేసి వాక్యం చెప్పడానికి రమ్మంటే వెళ్ళి వస్తా ఉంటే ఆయన అడగలేదంట, ఎవరో కొంచెం కానుక ఘనంగా ఇచ్చారంట. వాళ్ళు రమ్మన్నారు, వాళ్ళ టికెట్ బుక్ చేశారు. అదేవిధంగా ఆయన తిరిగి రావడానికి కూడా టికెట్ వాళ్ళు బుక్ చేశారు. వచ్చి వెళ్తున్న సేవకునికి కొంచెం కానుక సేవ పరిచయం కొరకు ఇచ్చారు. ఆయన ప్రయాణమై తన ఇంటికి వస్తున్న మార్గంలో మనసు అందంట ఆ కానుక తీసుకువెళ్ళి పలానా చోట్ల ఇవ్వు అని చెప్పారు. సరే ఇమ్మన్నప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే ఎవరికి వాళ్ళ ప్రభు ఆయన తర్జన పరిచయం పరిశుద్ధాత్మ లోపల ప్రేరేపిస్తా ఉన్నారు. అయితే ఆయన ఒక ప్రాంతం దాటుతున్నప్పుడు సంఘము అందరూ కూడుకుని ప్రార్థన చేస్తున్న స్థలము కొంచెం ఇరుగ్గా ఉందని సంఘం అంతా అనుకున్నారంట. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు మనం కూర్చోడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కదా, ఈ సంఘాన్ని మనం కొంచెం ఈ యొక్క తాటేకలు తీసేసి కొంచెం మంచిగా కట్టుకుందామండి. సో మా వంతు సహాయంగా మేము చేస్తామన్నప్పుడు అంతా అయిపోయిందంట, గోడల వరకు అయిపోయిందంట, స్లాబ్ ఒకటే పెండింగ్ ఉందంట. విశ్వాసులు ఎలాగంటే త్యాగం కలిగి వాళ్ళకున్న దాంట్లో ఏదో ఒక రకంగా మాకంటూ మందిరం ఉండాలి, సేవకులు ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళు పోషించబడతారు, వాళ్ళ సేవ కోసమే కదా వచ్చింది, వాళ్ళు బయటికి ఉద్యోగస్తులు కాదు ఉద్యోగం చేసుకొచ్చి పెట్టడానికి. సో దేవుని సేవ కొరకు సమర్పించుకొని నీతిగా మనకు సేవ చేస్తున్న ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తున్నారు కదా, మనకు కూడా ఈ మందిరం ఉంటే రేపొద్దు నాకు ఇబ్బంది వచ్చినా, లేదా నా బిడ్డలు కూడా ఇప్పుడు మా డాడీ ఈ మందిరం విషయంలో ఇచ్చారంట అనే విధంగా నా బిడ్డలు కూడా ఈ సంఘాన్ని నడుస్తారు, ఆ క్రమం పోకుండా ఉంటుందని వాళ్ళకు ఉన్న దాంట్లో తీసుకొచ్చి ఇచ్చారు. మందిరం పెద్దగానే కట్టారు, అంతా బాగుంది, కానీ స్లాబ్ అయ్యారంటే చాలా డబ్బులు అయిపోయింది. ఈయన ఎవరిని విశ్వాసం నేను అడగట్లా, విశ్వాసం అందరూ తనదంట మీరు ఇచ్చిన ఎంత ఇచ్చారో కానుక ఆయన అంతా కూడా మందిరం కోసం పెట్టి ఈ స్లాబ్ వేయాలంటే చాలా భారంతో కూడుకుంది. కాకపోతే మనము మంచి మనస్సాక్షి కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రభుకి ఇక్కడ మందిరం కట్టడం ఆయనకి ఇష్టమైతే తన సేవకుని ఆదుకునే విషయంలో దేవుడే తనకు సహాయం చేస్తాడు అని ఒక మాట చెప్పాడు. చెప్పేసి మీరు ప్రార్థించని చెప్పారు. ఆ వారం సంఘం మొత్తం కూడా ప్రార్థన చేసింది. మరి ఈ దైవజనులు వెళ్తున్న మార్గంలో ప్రేరేపణ వచ్చేసరికి ఆయన అక్కడ ఆగాడు. ఆగి మనసు అంటుందంట, నువ్వు ఇంటి వరకు తీసుకెళ్ళొద్దు, ఆ కానుక అక్కడ ఇచ్చే. ఈయన వెళ్ళాడు. ఆయనతో పోల్చుకుంటే ఈయన చిన్న దైవజనుడే. ప్రభు ఇచ్చిన ప్రేరేపణ ప్రకారం ఆ సంచి అలా ఇచ్చేసి వెళ్ళిపోయాడు, బ్యాగులకి ఇచ్చేసి ప్రభు నీకు ఇమ్మన్నాడు, నేను ఇచ్చేసి వెళ్ళిపోతాను. ఆ స్లాబ్ వేయిగా ఇంకా అమౌంట్ మిగిలిన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పగల కారణం ఏంటంటే వింటున్న మీరైనా ప్రకటిస్తున్న మాకైనా మన పక్షాన కార్యం జరిగించేవారు యేసు మాత్రమే, దేవునికి స్తోత్రం. సో ఆయన మన పక్షాన కార్యం చేయాలి అంటే ఆయన కొన్ని రూల్స్ చెప్పాడు. ఏం చెప్పాలి, మనం లాస్ట్ వీక్ కూడా ధ్యానించున్నాం. న్యాయముగా నడవండి,
పరిశుద్ధ జీవితాన్ని జీవించండి. అవునంటారు కదా, ఎందుకంటే దేవుడు మన లెక్క అడగలేదు కదా. అక్రమంగా మీరు నడవద్దు, అక్రమంగా ఏ విషయం సంపాదించడానికి మీరు ప్రయత్నాలు చేయకండి. మంచి మనసాక్షి కలిగి జీవించండి. కొన్ని కట్టడలు, కొన్ని విధులు దేవుడు మనం పెట్టి, కానీ ఇశ్రాయేలు ప్రజల విషయంలో కూడా ఆయన నడిపించున్నాడు. ఎర్ర సముద్రం లాంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా దాన్ని పాయలుగా చేసి 6 నెలలు ఆయన నడిపించున్నాడు. పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్ని స్తంభంగాను ఆయన అనేక విషయాలు, అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చారు. ఆకలి, మాకు మాంసం కావాలన్నప్పుడు ఆకాశ వాక్యాలను విప్పి ఆయన గొప్ప ఆహారం చేత వారిని తృప్తిపరిచి, అయినా సరే వాళ్ళ హృదయం ఏమైందంటే దేవుని యొక్క కార్యాలని గ్రహించలేక హృదయము పోయిందంటారు. అంటే ఆశ్రయించబడిన తర్వాత, అంటే ఆ బానిసత్వంలో నుంచి ఎప్పుడైతే బయటపడ్డారో అప్పుడు దాకా ఆ గ్రంథం స్టార్టింగ్ లో ఉంటుంది. వాళ్ళంతా గొప్పగా దేవుడు ఆ మొర ఆయన సన్నిధి గొప్పగా ఎంచబడిందంట. వాళ్ళు పెట్టిన మొర, వాళ్ళు ఏడ్చిన ఏడ్పంట దేవుని యొక్క సన్నిధి వినబడేసరికి ఏదైనా సరే ఈ ప్రజలకు సహాయం చేయాలి, విడుదల కలిగి చేయాలని నా ప్రభు మోషేని ఏర్పరిచి తీసుకుని వచ్చిన తర్వాత మనకి ఎంత కృతజ్ఞత కలిగి జీవించాలండి. పాలు తేళ్లు ప్రవహించే దేశంలో మిమ్మల్ని నేను నడిపిస్తాను అని ప్రభు వాగ్దానం చేశాడు. ఆ మాటలు విని, సేవకుని యొక్క మాటలు విని కొంతమంది ఏం చేశారంటే విశ్వాసంతో నడిచారంట. ఈ విశ్వాసంతో నడిచిన వారిని చూసి కొంతమంది వెంబడిస్తూ నడిచారంట. వారు కూడా వాగ్దాన భూమిలో కలిగిపెట్టారు. కానీ విశ్వాసంతో నడిచిన వారిని వెంబడించక తమ స్వకీయ ఆలోచన చేత కొంతమంది ఏం చేశారంటే వాళ్ళ ఆలోచన చేత నడవబడ్డారు. దేవుని యొక్క చిత్తము కాకుండా వాళ్ళు అరణ్యంలోనే ఆగిపోవడం జరిగింది, రాలిపోయారు. సో వింటున్న మనం మన వ్యక్తిగత జీవితం ఏంటంటే ఇక్కడ ఆత్మ సంబంధం కొంచెం ఆలోచించాలి. ఆ దినమున దేవుని యొక్క గ్రంథ వాక్యాలు చెవిటి వారు వింటారు అంటే సువార్త విలువగా ప్రకటించబడుతుంది. యేసు ప్రభు ఎవరనండి, నేను మా కుటుంబాలుగా తెలుసుకుంది, ఎవరో చూద్దాం అన్నట్టే వచ్చాము, ప్రభు కృపను బట్టి పట్టబడ్డాము. ఇది నా మీదట సాక్షులుగా వాడబడతాం. చాలా మంది ఏంటంటే ఇక్కడ జరగాల్సిన విషయం ఏంటంటే మనము ఇక్కడ భూ సంబంధమైన ఆశీర్వాదం వైపు కాదండి, ప్రభు నమ్ముకున్న తర్వాత నీ యొక్క జీవితం ఏ విధంగా మార్చబడింది అనేది చాలా ఇంపార్టెంట్. భౌతిక సంబంధంగా నాకు ₹1,00,00,000 ఆస్తి ఉండొచ్చు, వెనక బ్యాంక్ బ్యాలెన్స్ ఉండొచ్చు, ఎకరాలు ఉండొచ్చు, మాన్యాలు ఉండొచ్చు. కానీ దేవుని చిత్తంలో కన్నా ఆత్మగా లేకపోయింది అనుకోండి, ప్రకటించి వెళ్తున్నప్పుడు నాకు యాక్సిడెంట్ అయి నేను పోయాను అనుకోండి, సార్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, దేవునికి స్తోత్రం, నా ఆత్మ ఎక్కడ పోద్దండి చెప్పండి? నరకానికే కదా. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నీ కన్నులు తెరవబడాలి, వాస్తవం ఏంటో గ్రహించాలి, నీ చెవుల్లోకి దేవుని యొక్క మాటలు వెళ్ళాలి. నిత్య జీవపు గల మాటలు ఎంత ఉన్నాం ప్రభు, నేను విడిచిపోయాను. 72 మంది శిష్యులు వెంబడించారండి యేసుప్రభు వారు. మీరు నా రక్తం తిని, నా శరీరం తిని నా రక్తం తాగనేసరికి వీళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. బతుకున్న వ్యక్తి ఎలా కోసి తింటాం అనుకున్నా. నిజమే కదా, ఆలోచన ఎవరికైనా వస్తుంది కదా. వీళ్ళు చనుక్కొని కొంతమంది వెళ్ళిపోయారు. ఈయన కొంచెం తేడాగా ఉంది మా మొత్తం వ్యవహారం, ఈయనతో మనకెందుక. కానీ కొంతమంది అయితే ఈయన ఏది మాట్లాడినా నిగూఢంగా మాట్లాడతారు, గూఢార్థంతో మాట్లాడతారు. ఈయనతో మనకెందుకు కూర్చుందాం అన్నప్పుడు మరి మాట్లాడారు. ఏంటంటే అది నేను వెళ్ళడానికి ముందు వెళ్ళిపోయిన తర్వాత నేను మీ కొరకు క్రొత్త నిబంధన చేయబోతున్నా కదా. ఆ క్రొత్త నిబంధన ఏంటనుకుంటున్నారు? మీ పాపము నిమిత్తం, మీ దోషము నిమిత్తం నేను ఆ కల్వరి శిలువ మీద నాకు ఆ ప్రాణాన్ని నేను అర్పిస్తాను. ఇంకొక మాట, నేను పెట్టిన నేను తీసుకుంటే నాకు అధికారం కలదు కాబట్టి, సో నేను తండ్రి యొద్దకు వెళ్ళి మరలా మీ కొరకు విజ్ఞాపన చేస్తాను. అదేంటి తెలుసా? మిమ్మల్ని అనాథగా విడిచిపెట్టాను. ఎందుకు విజ్ఞాపన చేస్తానంటే ఆయన తెలుసు పొరపాటు చేస్తాను. ఆ విజ్ఞాపన చేస్తున్నప్పుడు మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో నిన్నేం చేస్తుందంటే ఈ ప్రార్థన ఈ విధంగా చేయాలి, నువ్వు చేసిన తప్పుని ఈ విధంగా సరి చేసుకోవాలి అని నీకు తెలియజేస్తుంది. చాలా చోట్ల ఏంటంటే ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతాం, కానీ ఆ పాపాన్ని, ఆ దోషాన్ని, ఆ రహస్య క్రియల్ని అలాగే దాచిపోయి కానీ వారి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఆశీర్వాదం ఇది నామకార్థ ప్రార్థన. నేను ఫైనాన్షియల్ గా ఆశ్రయించబడాలి ప్రభావ, నాకు ఉద్యోగం ఆశ్రయించబడాలి ప్రభావ అనడానికంటే ముందు ప్రభావ నీ యందు నా హృదయం ఏ విధంగా ఉంది, నువ్వు ఒకసారి నా హృదయాన్ని పరీక్షించి రాత్రి కాలం సాధ్యం సర్వీస్ కావాలి. శ్రేష్టమైన మాటలు దేవుడు సహోదరుల నోట్లను పలికించి ఒక పాయింట్ దాంట్లో తీసుకుంది. దావీదు గొప్పగా భక్తి ఆయన ఏం చేయాలి, కానీ అనుక్షణం ఆయన స్తుతిస్తూ, అనుక్షణం ఆయన ధ్యానిస్తూ ఆ అరణ్యంలో ఖాళీ కూర్చుంటే పనిమాల ఆలోచనలు వస్తాయని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే మా పితరుల దేవుడు అని యెహోవా అంటూ గణపరుస్తూ
దేవుడు ఎదుట సంగీతారాధన చేస్తూ ఒక ఇవ్వబడిన వాయిద్యంతో వాయించుకుంటాడు. దేవుడు అందరిని చూశాడు, అందరినీ. వాళ్ళలో ఒక గర్వం ఉంది. నేను సౌలు దగ్గర పనిచేస్తున్నా కదా, నేను సైనికుని కదా. దావీదుకు గర్వం లేదు, గర్వం లేదు. చాలా మంది కంటే తాము చేస్తున్న ఉద్యోగాలను బట్టి నేను గర్వంగా ఫీల్ అవ్వద్దని నేను చెప్పట్లేదు, కానీ అది మనకి దేవుని గ్రహించిన కృప అనుకోవాలంతే. అపోస్తలుడైన పౌలు అంటున్నారు, నేను పట్టుకుని పనికి ప్రాపుల ప్రధాన పాపిని నేను అన్నాడు ఆయన. ఇది అన్ని అద్భుతాలు చేసి అని అన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేసి ఏమన్నా మానంటే పాపుల్లో ప్రధాన పాపం. తగ్గించుకుంటే తగ్గించుకోకపోతున్నాను. మన యొక్క జీవితంలో ఏంటంటే ప్రభువుకి మనం మరింత సమీపంగా వెళ్ళాలంటే మన క్రియల్ని మనము సరి చేసుకోవాలి. సరి చేసుకుంటున్నామంటే ఆయన యొక్క మాటలు వింటున్నాం అంటారు కదా. ఆయన యొక్క మాట వెళ్తే వినటి వల్ల నీకేం కలిగింది? ఏ మాట వినాలి? దేవుని యొక్క మాట. దేవుని యొక్క మాట కాకుండా కొంతమంది ఇంట్లో వాళ్ళు చెప్తున్న మాట అస్సలు దేవుని యొక్క వాక్యం చేత గద్దిస్తున్నప్పుడు కొంతమంది అస్సలు. కానీ బయట వాళ్ళు వచ్చేసి ప్రేమగా, అయ్యో తమ్ముడు అలా జరిగిందా, నువ్వు ఇలా చేసి ఉండాల్సింది, అవును కదా. ఈ వాక్యం వెళ్ళిపోతుంది, వాక్యం పనిచేది ఇక్కడ. ఎందుకని? మన యొక్క చెవులు వాక్యానికి ఇవ్వట్లేదు. ఎందుకని? వాళ్ళ లోపల హృదయంలో తెలియని పాపం ఉంది, తెలియని గర్వం ఉంది. ఆ గర్వం ఉన్నప్పుడు దేవుని మాట ఏదో లోకానుసారంగా అపవాదు వ్యక్తుల మీద తెలియదు కొంతమంది. అది గ్రహించాలి. చిన్న విషయం చెప్పాలంటే అపవాది నేను పెద్దగా చేసి పడగ చిన్న ట్రాప్ అంతే, చిన్న ట్రాప్. జస్ట్ వాడు పెద్ద విషయంలో మన ఫెయిత్ పడడం పెద్ద గొప్ప విషయం కాదు. చిన్న ట్రాప్. యవనస్తులు చిన్న ట్రాప్ వేస్తారు అంతే. ఇక నైట్ మొత్తం మనం ఏదో ఒకటి ఆ మాట ఈ మాట మనం రేపు 4 ప్రేయర్ ఉందని చెప్పి మనం ఎలా ప్రిపేర్ అవుతాం. అప్పుడే కొత్త దోస్తులు వస్తారు, హైదరాబాద్ కొత్త నైటే వస్తారు. నా జీవితంలో నేను చెప్తున్నా, నీకు ఆ రోజు 4 ప్రేయర్ కాస్త వెళ్తా అయిపోతుంది. అలా కూర్చొని మాట్లాడు 2 ప్రార్థన చేస్తలేదు, తినేశాడు. కానీ ఆ రోజు నా కుమారుడు వస్తాడు, నా కుమారుడు బలపరచాలి అని దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఆయన నీ కొరకు వాక్యం సిద్ధపరిస్తే లోకానుసారమైన మాటలు, లోకానుసారం పెంట మొత్తం వచ్చి ఆ హృదయం నింపేసి ఆ డే వెళ్ళిపోతారు. ఆ రోజు కంటే నీకు స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఆలిబ్రేర్ వచ్చేందుకు నీ జీవితం మొత్తం అంధకారంలో ఉంటుంది. ఏదైనా అంత మాట అంటే లోకము ఏం చేస్తుందంటే నీ యొక్క జీవితంలో వాక్యం తీసేస్తుంది. ఎప్పుడైతే లోకం నీలోకి వస్తుందో ముందుకు పోతాను. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా నిన్ను పరిశుద్ధపరుస్తా ఉండు. ఆ విషయాన్ని మనం గమనించాలి. అందుకే యెషయా గ్రంథకర్త చెప్తున్న మాట ఏంటంటే యేసు ప్రభువుని ఉద్దేశించి, యేసు ప్రభు సశరీరంగా ఉన్న దినాల్లో గుడ్డివారు వచ్చారు. గుడ్డివారు వచ్చినప్పుడు ఏం చేశాడు ఆయన? ఏం చేశారండి? అద్భుతకరంగా వాళ్ళు స్వస్థపరిచారు లేదా? చెవిటి వాళ్ళు వచ్చారు, స్వస్థపరిచారు. ఇది ఫిజికల్. కానీ ఆత్మ సంబంధంలో కొన్ని మాట్లాడుతున్నారు. ఆత్మ సంబంధమైన గుడ్డివారు శాస్త్రులు పరిచయాలను పట్టుకుని దులిపేశాడు ఆయన పట్టుకొని. ఒక మాదిరిగా ఆయన అన్న మాటలైతే వాళ్ళకి హృదయాల్లో గుణపాలు దిగిపోయినాయి. నేను ఏం ప్రకటించమని మీరేం ప్రకటిస్తున్నారు, దేని గురించి ప్రకటిస్తున్నారు అని చెప్పేసి ఆయన అడిగినప్పుడు ఈశ్వరుని శివుడిగా కారణం ఏంటి? వాస్తవం చెప్పేస్తున్నాడు ఆయన. మీరు ఇలా ఉంటే నిత్య జీవనంలోకి వెళ్ళిపోతారు, మీరు ఇలా కార్యాలు చేయండి, మీరు పరలోకంలో ఇలా ఉంటారు. ఎవరి మూలంగా కాదు, ఇదిగో తండ్రి నన్ను పంపించున్నాడు. మీరు ఏ రకంగా పాపాన్ని జయించలేరు, కానీ ఇదిగో నేను వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మని మీకు ఇస్తాను. నేను ఆ పరిశుద్ధాత్మ చేత మీ పాపాన్ని జయించగలుగుతారు. ఆ పరిశుద్ధాత్మ నీ మీదకి రావాలంటే మారు మనసుతో కూడా బాప్తిస్మం నువ్వు తీసుకోవాలి. ఇదిగో నా శరీరం నా రక్తం తీసుకొని నేను వచ్చేంత వరకు మీరు అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏంటంటే పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఏం చేస్తారు? పాపంలో పడుకోకుండా మిమ్మల్ని కాపాడుతాం. నిజంగా ప్రార్థన చేస్తూ ప్రార్థన జీవితం కలిగి మీకు నిజంగా పాపంలో పడిపోతారండి? పాపం చేయాలంటే భయపడదు. ఎందుకంటే అనుగ్రహించిన రక్షణని ఎలా కొనసాగిస్తున్నారంటే భయముతోనూ వణుకుతోనూ కొనసాగిస్తున్నాడు. ఏదైనా దేవునికి వ్యతిరేకమైన కార్యం నేను చేస్తే, ఒకవేళ పాపం నాలో జ్వరపడితే అది నా ఒక్కడితో ఆగదా పాపము. ఆ పాప కుటుంబాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేస్తుంది. జీవితం దగ్గర జరిగింది. ఆశించాడు, తెచ్చుకున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడు, కుటుంబాన్ని మొత్తాన్ని గర్వపు చూపు, గర్వపు మాటల ద్వారా హామాన్ ఏమైపోయాడు? నమస్కరించలేదు. వీటి సంగతి ఏంటి చూద్దాం అనుకున్నా. హామాన్ ఒక్కటే అయిపోయిందా? హామాను తన కుటుంబం, తన కొడుకు భార్యలు, పిల్లలు అందరం కలిపి ఒకే తాటి మీద శాసనంలో రాయబడింది. అంటే నువ్వు చేసే ఒక పొరపాటు అది ఒక్కరితో ప్రార్థన ఎప్పుడు అనుకోండి. అందుకే ప్రభువు నా మాట ఏంటంటే మీరు ఏం చేయాలంటే హృదయం ఎప్పుడు కూడా ఆయనకి ఇష్టకరంగా మార్చుకోలేదు. హృదయ శుద్ధి కలిగి ఆయన్ని ఆరాధించాలి. ఇది చేయడమే చాలా ఇంపార్టెంట్. ఇది చేయడమే కొంచెం కష్టం. చాలా మంది క్రీస్తుని మాకు యేసు ప్రభు అంటే ఇష్టమని అంటారు, కానీ దేవుని మందికి రారు. ఎందుకని? ఇక్కడ కొన్ని
పత్తి వేయాలి. రోగం తగ్గాలంటే పత్తి ఉండాలి. అంటారు కదా, ఎప్పుడు చెప్తారు మత్స్యకాలంలో వచ్చిన చికెన్స్ పెట్టండి, బాగా ఆవులు బాగా ముదిరిపోయినోడికి మంచి చికెన్స్ పెట్టండి, ఏమైతే ఎగిరిపడి చెప్తారు తెల్లారి పడుతుంది అంటారు కదా. అదే వ్యక్తికి కొంచెం డైట్ మార్చి అది ఎంత మాంసం ప్రియుడు అయినా సరే ఏం చేయాలంటే రసంతోనో తోటకూరతోనో ఈ ఆకుకూరలతోనో అవి పెట్టి కొంతకాలం ఈ పచ్చు నాకు గెట్టులో నేను సన్నబడిపోతా, నేను తిరగకుండా కాకుండా నేను బొక్కలు లోపల పోతే గ్లామర్ తగ్గిపోతా అంటే బాడీ కట్టాలి ఉండరు కదా. ఉన్నమాట చెప్తున్నా, వాస్తవం క్రైస్తవులు ఒక పాపం తీసేయాలన్నా, ఒక దోషం యొక్క హృదయం నుంచి పోవాలన్నా యేసుక్రీస్తు వారి యొక్క రక్తం చేతను కడగబడాలి. అంటే ఆయన స్పెషల్ గా నీకు వచ్చి నేను చేయలేదండి, తండ్రి కుమార్ పరిశుద్ధాత్మలోనికి నువ్వు బాప్తిసం తీసుకోవాలి. ఆ మనస్సు నీకు రావాలంటే నా ప్రభు అనుగ్రహిస్తేనే, నా ప్రభు అనుగ్రహించాలి నీకు. లోకంలో ఎలాగ అనుగ్రహించబడితే పాస్టర్ గారు ఆ విషయం కూడా చెప్పండి అంటే, నువ్వు రెగ్యులర్ గా దేవుని వాక్యం ధ్యానం చేయాలి. రెగ్యులర్ గా దేవుని వాక్యం చేత నడిపించబడుతున్న స్నేహితులతో సహవాసం చేయాలి. నీకున్న ప్రదేశంలో హాస్టల్లో ఉండు, ఏ బెడ్ మీద కూర్చో, ఒక ప్రత్యేకమైన జీవితం నువ్వు జీవిస్తూ ఉండాలి. పరిశుద్ధతను నువ్వు పొందుకోవటానికి ప్రయత్నం నిత్యం చేస్తూనే ఉండాలండి. మన ఆరాధిస్తున్న దేవుడు ఎవరైనా అండి, ఆయన పరిశుద్ధుడండి. ఆ పరిశుద్ధుడైన దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉంటే నువ్వు కూడా పరిశుద్ధతలోనికి రావాలి. అంటే ఎవరైతే వాక్య ధ్యానం చేసుకుంటారో, ఎవరైతే ఎక్కువ ప్రార్థన చేసుకుంటారో అటువంటి వారికి సహవాసం చేసాం అనుకోండి, నీకు కూడా ఏమైందంటే ఆటోమేటిక్ గా ఆ మంట అనేది లోపల పడుతుంది. అంతేగాని చప్పుకున్న వాళ్ళతో, నామకార్థ భక్తి చేసే వాళ్ళతో అలా ఉన్నాం అనుకోండి, అదేమైపోతుంది, మనం కూడా చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఎగ్జాంపుల్ తీసుకోండి. నన్ను దేవుడు పిలిపికి నేను లోబడక కొంతకాలం చేసి తల ఖామ్ అయిపోయి నా ఇష్టానుసారం తిరుగుతున్నాను అనుకోండి, ఇక్కడ వాక్యం వింటున్న మీలో కొంతమంది సహోదరులు జాషువానే అలా తిరుగుతున్నప్పుడు మేము తిరిగితే వచ్చిందా అనుకుంటారు, మనసులో మాట చెప్పండి అనుకుంటారు. అంటే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, మనము పరిశుద్ధతను గమనించామనుకోండి, ఆ పరిశుద్ధత గురించి తెలియని వాళ్ళకి ఒకలాంటి భయం ఏర్పడుతుంది. ఆ రకంగా అయినా సరే స్వాత ప్రకటించవచ్చు. అతను అబద్ధం మాట్లాడండి, అతను నిందారహితుడండి, ఏ విషయం అయినా సరే అతను కూర్చున్న ప్లేసే కానీ ఆయన ప్రార్థనా జీవితమైనా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన ఎప్పుడు ఏది మాట్లాడినా అది ఎలా ఉంటుందంటే ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉంటుంది మన మాటలు, దేవుని క్రైస్తవ మాటలు. అంతేగాని ఎదుటోడికి గొడవ పెట్టేటట్టు ఉన్న ఆత్మ ఉందంటే అదేంటది, ఆ దేవుని ఆత్మ కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవాది దేవుడు కూడా చాలా సవివరంగా చాలా మాటలు చెప్పి భూమి ఉన్నప్పుడు. సో మన యొక్క వ్యక్తిగత జీవితంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయనను వెంబడించు వారుగా ఉన్నామా లేదా, ఆయనను వెంబడించకుండా మన సొంత ఆలోచన చేత నడిపించబడుతున్నామా. సొంత ఆలోచన జరగవచ్చు, బాగా చదువుకున్న వాళ్ళంటే మన సొంత ఆలోచనలో ఎలా నడిపించబడాలంటే, మీ సొంత ఆలోచనలో మంచిదే, మీ సొంత ఆలోచనలో దుష్టుడు వచ్చి విత్తనం వరకు మంచిదే. కానీ వాడు వచ్చే విత్తనం ఎక్కడ తెలుసా, ఇలా తిప్పేస్తారు అంతే. అంటే కాన్స్టెంట్ గా ఉండదు. కానీ నువ్వు ప్రార్థన చేసుకున్నావు అనుకోండి, ఒక ఆలోచన వస్తుంది, ఆ ఆలోచన దేవుడు ఏం చేస్తాడు, స్థిరపరుస్తాడు. నీకు అర్థమవుతుందా? నీకు ఆలోచన, చాలా ఆలోచనలు ఆలోచిస్తున్నావు, ఇలా జరిగితే బాగుండు అని అనుకుంటున్నావు, అనుకున్న సందర్భాలు రాలేదా? కానీ దాన్ని ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించండి. 100% నీ విశ్వాసం బట్టి 100% దాంట్లో పంట పోసుకుంటావు. దాన్ని దేవుడు స్థిరపరుస్తుంది. ఎందుకంటే నీ ఆలోచన ఫస్ట్ ఎవరు తెలియజేస్తున్నావు, దేవుడి దగ్గర పెడుతున్నావు. డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయకుండా ప్రభావితం ఆలోచన చేస్తాం. ఎందుకంటే ఒక డెసిషన్ తీసుకుంటున్నప్పుడు ఏదైనా సరే మనం ప్రభుత్వం మాట్లాడాలనుకోండి, ప్రభు ఏం చేస్తారంటే ఆయన డెసిషన్ తీసుకోవడం ఫస్ట్ నీతో మాట్లాడు. అర్థమైనా చెప్పాను, ఆయన ఏమో నిర్ణయం తీసుకోవాలని ఫస్ట్ నీతో మాట్లాడు. ఎప్పుడు నా చిన్నప్పుడు దైవజనం ఎప్పుడు ఒక వాక్యం చెప్పాడు, ఒక ఆయనకి ప్రార్థన చేయడం చేతగాక, అయ్యా చర్చిలోకి వెళ్ళి నేను పలానా వ్యక్తిని జాన్ ని వచ్చి వెళ్ళని చెప్తా ఉన్నాడు. మీరు వినే ఉంటారు ఈ మాట. ఆయనకి ఎవరు లేరు, ఆదరించేవాళ్ళు ఎవరు లేరు. కానీ సన్నిధి సండే వెళ్తే అంతమంది మధ్యన వెళ్తే నేను అనుకుంటారేమని ఈయన చేసే ప్రతిరోజు మధ్యాహ్నం ఎవరు లేని టైంలో వెళ్ళిపోయి నేను జాన్ వచ్చానని చెప్పేసి వెళ్ళిపోతా ఉంటాడు. అనారోగ్య పరిస్థితిలో తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేసే దిక్కు ఎవరు లేరు. రవిలు మాట్లాడడం మొదలు పెట్టారంట, జాన్ నేను యేసుని వచ్చాను, దేవునికి స్తోత్రం. అయితే అన్నారు, నేను మధ్య 12 ఒంటి గంట టైం లేదు మాట్లాడుతానండి, కొత్తగా మాకు అర్థం కాగలే, మనం కనపట్ల. కానీ ఈ పెట్టిన వ్యక్తి మాట్లాడుతున్నాడు, వచ్చేవా ప్రభా
ఓ ఆ టైంలో వచ్చేసరికి ప్రభు నాకు వచ్చే ఒక ఆ పావు గంట మటుకి ఈలో ఒకలాంటి ఆనందం కలుగుతున్నాడు. నిజంగా మన యొక్క జీవితంలో కూడా ఏదైనా మనం మనుషులుగా మనం చేస్తుంది అది సక్సెస్ అవ్వట్లేదు, లేదు మన ఆ తలంపు అది సక్సెస్ అవ్వట్లేదంటే దాని అర్థం ఏంటంటే నువ్వు మనుషులుగా నువ్వు డెసిషన్ తీసుకున్నది ఆ డెసిషన్ ఆయన ద్వారా తీసుకో. ఆయన తీసుకున్నాను అనుకోండి, కూర్చోబెట్టాల్సిన ఎక్కడ కూర్చోబెట్టేస్తాడు, ఎక్కడ నుంచో పెట్టాలి అక్కడ నుంచి పెడతాడు. ఆయనకి మన సమస్తాన్ని చెప్పాలండి. మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మారు 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 ప్రసాద్ చెప్తారు మారు, కానీ ఆ వ్యక్తి విషయంలో మోకరించి కన్నీటితో ప్రార్థన చెయ్యి. ఇంకా నీ స్నేహితుడే, నీ ప్రాణ స్నేహితుడే, దేవుడి వాక్యం నేను తెలియదు కానీ ఆత్మ రక్షించుకోవాలని ఆశపడతాను 10 సార్లు చెప్పిన వాళ్ళు ఎందరో. కానీ నువ్వు ప్రభు దగ్గర, ప్రభు అతను నా చాలా మంచి స్నేహితుడు, హృదయం మంచి, కానీ నిన్ను కలిగి ఉంటే ఆ యొక్క జీవితం చాలా బాగుంటుందని ఎవరికైనా నీకు అనిపిస్తే ఆ వ్యక్తి కోసం ప్రార్థించి ప్రభు ఖచ్చితంగా వ్యక్తిని పట్టుకుంటాడు. నమ్మకం హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆ మనస్సు రావాలి, ఆ గ్రహింపు రావాలంటే మన యొక్క కనులు తెరవబడాలి, ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడాలి. అదే విధంగా చెవిటి వారిగా కాకుండా సువార్థికులు వాక్యోపదేశం చేసి ఎవరైనా సరే వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యాన్ని గ్రహించి దాన్ని మన హృదయంలో దాచిపెట్టే వారుగా ఉండాలి. అంటారు కదా, ఆ వాక్యం మనలో స్థిరపరచబడింది అనుకోండి, మన యొక్క జీవితాల ఆశీర్వాదాలు, దీవెనలు ఇక్కడ భూ సంబంధమైనవి కాదు కానీ పర సంబంధమైనవి. అందుకని మీరు భూ సంబంధమైన వాటిని వెతకండి, పైన వాటిని వెతకండి. పైన ఏముంది? దేవుని యొక్క రాజ్యం అంటారు కదా. ఆ రాజ్యంలో నువ్వు ఉండాలంటే మనకే ఉండాలి, మన యొక్క జీవితంలో నీతి ఉండాలి, కుటుంబంలో ఏముండాలి? సమాధానం ఉండాలి. ఎన్ని కుటుంబాల్లో నుండి సమాధానం లేకుండా? ఎందుకని సమాధానం రావటం లేదు? ఎప్పుడు ప్రశ్న వేసుకున్నారు మీకే మీరు? అంత భక్తి చేస్తున్నాం కదా. అయితే నేను అంటాను, ఆ విషయం కాదా మనకు అనిపిస్తూ ఉంటుంది సమాధానం లేకపోతే ప్రభా ఈ కుటుంబం నా కుటుంబం లేదు, ప్రభా సమాధానం లేదు. నేను ఒకసారి అసమాధానకరంగా ఉన్నప్పుడు ఏం ప్రభా అసలు ఎంత సమాధానం లేదు కుటుంబంలో, సమాధానం నేర్చుకున్నప్పుడు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం మాట్లాడు శ్రమ ఓర్పు సహనమును నిరీక్షణను కలిగేస్తాం అంటారు కదా. ఇప్పుడు ఏంటంటే మనకి ఏది చెయ్యాలన్నా సరే ఓర్పు రావాలి. ఈ రోజులో ఎవరొస్తారు కానీ ఇప్పుడు బీటెక్ పాస్ అయితే నెక్స్ట్ మంత్ లో జాబ్ ఉండాలి, ఉండకూడదని అంటూ ఎవరిని అంటూ. కానీ కొంతమందికి లేట్ అయ్యేసరికి చదువుతూ ఉంటారు. వీళ్ళు డైరెక్ట్ గా దేవుడి మీద చదువుతారు, కన్నా తల్లి మీద చదువుతారు. నా డాడీ మీద చదువు భూమి కొడతారు, డాడీ చేసాను డబ్బు వేసేది ఆయనే, కానీ డాడీ మీద చదవ లోకి అమ్మాయి చదువుతూ ఉంటారు. ఏమని? ఇంకా జాబ్ రాలేదు, నువ్వు ఏం ప్రార్థన చేస్తున్నావు? మరి నువ్వు చేసుకోవచ్చు కదా ప్రార్థన. ఈ చేత కాదు, అమ్మ చేయాలి ప్రార్థన. ఈ ఉపాసం ఉండొచ్చు, అమ్మ ఉపాసం ఉంటుంది, కానీ ఫ్రూట్స్ మనీ నాకు కాదు. ఎలా వస్తాయి? రాదు కదండి. వ్యక్తిగత జీవితంలో ఇన్స్టెంట్ గా చదువుకోవాలి. కానీ కొంతమంది దేవుడు ఏం చేస్తాడంటే ఒక విలువైన బాధ్యతను అప్పచెప్పే ముందు ఎరగదీస్తాడు. దేవుడు ఏం చేస్తాడంటే ఎరగదీసినప్పుడు ప్రభుత్వంచే నీ ఇష్టం, ఎరగొట్టే ఏం పర్లా ఇష్టం, కాకపోతే నువ్వు నాకు తోడుగా ఉన్నాడు కదా దేవుడు అంతే. శ్రమ, ఇబ్బంది, కష్టం వచ్చినప్పుడు మనం కుంగిపోకూడదు. ఒకటి అర్థం చేసుకోవాలంటే దేవుడిని నిలబడుతున్నాడు. ఇంకా నేను ఏదో ప్రార్థన చేయాలి, ఇంకా ఓపిక సహనం కాదు అంటే ఏదో రాబోయే కాలం మీద భారం అయిపోతున్నాడు మీద. దాని కొరకు నేను దేవుడు ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తాడు. శ్రమలో ఇబ్బంది వచ్చినప్పుడు మహాదానందంగా ఎంచాలండి. అప్పుడు ఏం చేస్తామంటే ఎక్కువ ప్రార్థన చేస్తాము. ఎక్కువ ప్రార్థన చేసినప్పుడు తండ్రి పక్కనే ఉంటాడు అంటారు కదా. కొడుకు ఎక్కడ కొంచెం ఇబ్బంది పడుతున్నప్పుడు కన్న తండ్రి దూరంగా ఉంటాడు. చెప్పండి, లోపల హృదయం కొట్టుకుంటా ఉంటారు. ఎక్కడ ఉన్నాడు ఏంటో, ఆ ఇబ్బంది ఏంటో, ఎలా ఉన్నాడు ఏంటో. లోకానుసారమైన తండ్రిగా అంతా ఉన్నప్పుడు మరి నిన్ను తల్లి గర్భంలో వేసి నీ ఒక ప్రణాళిక కలిగి నీ ద్వారా అనేక వంశాలను, అనేక మందిని నీ ద్వారా ఆయన రాజ్యానికి సంబంధించి దేవుడు చూస్తున్నప్పుడు నీ విషయంలో ఆయన మౌనంగా ఉంటాడు. ఖచ్చితంగా నీ పక్కనే ఉన్న విషయం గమనించి, నాకు ఎవరు లేరు, నాకు సహాయం చేసేవాడు కాదు. అసలు నా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుడు? నా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఓకే, ఈ శ్రమను నిలబడాలా, రైట్ ఉంటా. పరీక్షిస్తున్నాడేమో దేవుడు నన్ను, ఇది నాకు పరీక్షా కాలమేమో, నన్ను పరిశుద్ధపరుస్తున్నాడేమో, నాలో ఏమైనా మరినేమో దాటిన పాపం, ఇక్కడ ఒప్పుకోలేని పాపం ఏమైనా ఉందేమో, ఏమైనా కాలం ఉంది కానీ, లేదంటే ఏదైనా తెలిసి తెలియక పొరపాట్లు జరిగినాయేమో సరి చేసుకోమంటున్నాడేమో దేవుడు. ఈ యొక్క అవకాశం ఇంట్లో తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒక పాయింట్ లో ఉన్నారు, ఒక పాయింట్ లాగా చూడగలరు. దానికంటే ముందు 3వ పాయింట్ దగ్గర మత్తయి సువార్తలే కదా. మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఫస్ట్ గారికి ఒకసారి ఆపండి చెప్పండి. ఆ బాధ్యత 12వ అధ్యాయం
31:42 వాక్యాలు ఒకసారి చదవండి. కాబట్టి ఆ, నేను మీతో చెప్పున్నదేమనగా నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు చేయు ప్రతి పాపమును మనుషులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడును గాని క్షమింపబడును కానీ ఆత్మ విషయమైన దోషణకు ఆత్మ విషయమైన దోషణకు పాప క్షమాపణ లేదు. ఆ, మనుష్య చాలా మంది చదవండి మనుష్య కుమారునికి ఉమ్. విరోధముగా మాట్లాడువానికి ఉమ్. పాప క్షమాపణ కలదు గాని ఉమ్. పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఆ. ఈ యుగమందైనను ఉమ్. రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. చాలా ఈ రోజుగా ఏర్పాటు చేయబడిన బైబిల్ లెసన్స్ లో 3వ మాట క్లియర్ గా చెప్తున్న మాట అంటే తెలిసి తెలియక దేవదోషణ చేసిన వాడికి క్షమాపణను దేవుడు అనుగ్రహిస్తారంట. అర్థమవుతుందా? తెలిసి తెలియక అంటే తెలిసి తెలియక అనుకున్నా తెలియక అని అలా వరం చెప్పాలంటే తెలియక తెలిసి తెలియక అనుకోవాలనుకోండి తెలిసి కూడా దేవుని చూసి ఏం చేస్తాడు? ఒక్కసారి ఆత్మ సంబంధమైన వరం ఫలము అనుభవించిన తర్వాత మరలా వాడి లోకానుసార పాపంలోకి వెళ్తే ఏం జరిగింది? వాత్వైపడిన మనస్సు వ్యక్తిగా తీసుకుంటారు కదా. అంటే క్రీస్తు యేసు రక్తం చేత కడగబడిన తర్వాత ఆయన రాజ్యము కొరకు ఎదురు చూస్తుంది. మీరు మరలా సాహసించి ఏదైనా పాపం చేసామనుకోండి, ఏదైనా అక్రమంగా నడుచుకున్నాం అనుకోండి, ఏదైనా దుర్భాషలాడి ఏదైనా నా అత్తడోళ్ళు లేవు అని తల ఎగరేసామనుకోండి, దేవుడు అసలు ఏం మాట్లాడతాడు? ఎగరేయని చెప్పేసి ఎవరిని ఎగరేసిన ఆ పక్షం నిలబడి అనుకుంటాను. జీవితాంతం వాస్తవం గ్రహించాలి. అందుకంటే నీ శత్రువు పడిపోయినప్పుడు ఎప్పుడు నవ్వుమాక. ప్రభు అంటే అప్పుడు మనల్ని చూసి అసహించి పక్క వెళ్ళిపోతాడు. ఒకప్పుడు వచ్చి నీ శత్రువు వల్ల ఇంత బాధ వస్తుందయ్యా, ఇబ్బంది వస్తుంది అని ఒకసారి చూడన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే జస్ట్ ఎత్తిపెట్టేసాడు. నేను చంపాలని దేవుడి ఉద్దేశం కాదు, ఎవరిని చంపాలని దేవుడి ఉద్దేశం కాదండి. ఆ దేవుడు నమ్ముకున్న వాడు సరే, అన్యుడైనా సరే దేవుడి ఉద్దేశం అది కాదు. దేవుడు వాక్యం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మన ఆరాధిస్తున్న దేవుడు సర్వ ప్రపంచానికి దేవుడు ఎవరు అంగీకరించకపోయింది. అర్థమైంది? మనకు తెలుసుకుంటే దేవుడు కృపణించాడు, దేవుడు మనకు ప్రత్యక్షించాడు. కాబట్టి ఈ దినాన్ని ఇక్కడ కూర్చొని ఆయన మన గొప్ప వాళ్ళమని మనకేదో వెనక బ్యాంక్ బ్యాలెన్స్ చెప్పే కదా, లేదా మన ఫోర్ ఫాదర్స్ అందరూ కూడా క్రైస్తవులు ఉన్నారని చెప్పేసి మనకేదో వచ్చిందని కాదు. ఆ భక్తి సాగదు ఇక్కడ. నీ భక్తి నువ్వే చేసుకోవాలి, నీ పరిశుద్ధత నువ్వే కాపాడుకోవాలి, నీ యొక్క ఆ దేవునితో ఉన్న రిలేషన్షిప్ నువ్వే కంటిన్యూ చేసుకోవాలి. నేను పిలిచాను అనుకో, లేదు ప్రభు నొక్కనే రాను, నా భార్యను కూడా తీసుకొస్తానయ్యా, భార్య ఏమంటుంది నొక్కనే రాని, నా పిల్లలు కూడా తెచ్చుకుని అక్కడ లేదు. అది ఒప్పుకుంటారా? భార్య అంటే కొంచెం ఉందిగా, నేను చూసుకుంటా పిల్లల్ని అంటాను. భర్త అంటాడు భార్య వెళ్తే వెళ్ళే కానీ నన్ను ఎందుకు పిలుస్తూ అంటాడు. అంటారు కదా, ప్రభు రాక వచ్చి రేపు పొద్దున తీసుకెళ్తా అంటున్నాడు, మరి వస్తావు అంటే భార్య భక్తి చేసే వాళ్ళు కూడా దేవునికి స్తోత్రం. సరే ఏదేమైనా యువగా అక్కడే ఉండాలనుకున్నా ఉంటారు. కొంతమంది లోకానుసారంగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే నేను ఒక్కరినే కంపేర్ చేసి చెప్పండి, ఇద్దరు భార్య భర్తల గురించి మాట్లాడతాను. ఒకరు భక్తి చేస్తుంటే ఒక భక్తిలో వెనకుంటారు, ఒక భక్తి ముందు ఉంటే ఒకరికి వెనకబడతా ఉంటారు. కానీ ఇరువురు కలిసి భక్తి చేశారు అనుకోండి, అది కుటుంబానికి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మని ఎవరైనా దూషించారనుకోండి, మనకి ఎటువంటి పాప క్షమాపణ లేదు. మనకి ఎవరికి పాప క్షమాపణ ఉంది అంటే తెలియక ఎవరు మాట్లాడారనుకోండి. మనం కూడా చాలా మంది అంటూ ఉంటారు, ఏం ప్రభు అలా దోషం. సరే వాళ్ళకి తెలియకే అంటే అంటారు కదా, ఒకప్పుడు మనము కూడా అలాగే ఉన్నామని రాసుకుంటూ వచ్చారు పత్రికలు, అవునంటారు కదా. ఒకప్పుడు మనం కూడా తెలియని దాన్ని ఆరాధించాము, ఇప్పుడు జీవంగల దేవుడు ఎవరో తెలుసుకుని ఆయన ఆరాధిస్తున్నాడు, అవునంటారు కదా. సో మనం ఏంటంటే ఒక మాదిరిగా దేవుడు పెట్టాడు. ఎలా పెట్టండి? దీపస్తంభమైన దీపం వల్ల పెట్టండి నిన్ను. ఆయన ఒకవేళ తీసివేయాలి అనుకుంటే క్షణం పట్టిద్దంటారా? జస్ట్ హృదయంలో జస్ట్ గర్వం వచ్చిందంటే సౌలు సింహాసనం దింపబడిచ్చినంటే అంటారు కదా. చెయ్యొద్దన్న దోషం చేసినందుకు సంవత్సరం ఆత్మ తీసి బయట నుంచినంత ఆయన ఎట్లా లోపలికి ఏది ఆయన ఎట్లాగే ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఆవరించుకోవాలంటే లోపల ఏమనకూడదు, పాపం ఉండకూడదు, అవునంటారు కదా. చాలా మంది అంటారు ఈ పరిశుద్ధాత్మ వరం అంటే ఎలా ఉండదంటే, పరిశుద్ధాత్మ వరం అంటే ఏదో ఆరాధన చేసిన సమయంలో వచ్చేసి దేవుని ఆత్మచేత నింపబడి టంగ్స్ మాట్లాడటం అంటే కాదు. అది వాళ్ళకి ఇవ్వండి వారు. అర్థమవుతుందా? నేను కూడా అలాగే ఉండాలి, చూసి కాపీ కొట్టాలని చెప్పేసి అలాగే కాపీ కొట్టి నువ్వు కూడా మాట్లాడుతున్నావు అనుకో, దాని ఏమైతుంది? దేవుడు నామం అవమానపరిచింది, అవునంట కాదు. కొంతమంది అది నేర్చుకుంటారు. కొంతమంది నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఏంటంటే చక్కగా ల్యాప్టాప్ పెట్టేసి టంగ్స్ పెట్టేసి టంగ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అదే భక్తులు నాకు అర్థం కాదు. అదే కదా పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నారు.
అది ప్రాక్టీస్ అయిపోతుంది. తప్పదు. ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది సార్? నువ్వు ఏ రకంగా ప్రార్థన చేయాలి, ఏ రకంగా కన్నీరు కాచాలి, ఏ రకంగా విజ్ఞాపన చేయాలో ఆ విషయం మనకి సహాయం చేయాలి. అంటే దేవుని యొద్ద నుండి మేము దూరం అయిపోతాం అనుకో, ఈ క్రియలు మనం దూరం, ఈ తప్పు నువ్వు చేయకూడదు, ఎవరు నడకూడదు, ఇది నీకు వ్యతిరేకంగా ఉంది, ఈ పని నువ్వు దాన్ని ముట్టుకోకూడదు, చేయకూడదు అంటే చేయకపోతే ఏమైనా ఇబ్బంది అయిందని నేను నిలబడిపోవాలి. అంతే, నిలబడిపోవడం అన్న ఆశీర్వాదం ఉంది. యోసేపు తన యొక్క జీవితంలో పాపం వాక్యగా కాచుకున్నప్పటికీ కూడా ఆయన ఏమన్నా మాట్లాడంటే ఆ పాపానికి ఏమైపోయాడు, దూరంగా పారిపోయాడు. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాడు, కాబట్టి దేవుని యొక్క చిత్తంలో ఉన్నాడు, కాబట్టి గొప్పగా దేవుని నిజంగా అదే పాపంలో కొట్టుకుపోయినట్లయితే ఈ రోజు యేసు గురించి నువ్వు నేను మాట్లాడు అంటే రేపు పొద్దున రాబోయే తరం వారు నేను బహుతరములకు ఆయన శోభాశ్రయంగా చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నేను నాకు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత, హృదయ శుద్ధి గల వారు ధన్యులు దేవుణ్ణి చూసి. ఆ పరిశుద్ధను కోరుకునే దేవుడు ఈ పరిశుద్ధాత్మని మనకేం చేశారంటే మన మీద పువ్వు తెలిపాడు. తన శిష్యుల మీద, మన మీద అంటే శిష్యుల మీద ఆయన వెళ్ళిపోయే ముందు వారందరిని పిలిచి వారి ముందుకున్న వాళ్ళు పరిశుద్ధాత్మ వారు పొందుకున్న తర్వాత వారిలో కొంతమందికి ఏంటంటే అవిశ్వాసం వల్ల కొన్ని ఇబ్బంది పడినప్పుడు మరలా పరిశుద్ధాత్మ ఏం చేసిందంటే వాళ్ళని బలపరచడానికి వాళ్ళ ఒక సమయంలో ఒక ప్రార్థన చేసినప్పుడు అక్కడ భూమి మొత్తం కంపించిందంట. దేవునికి స్తోత్రం. అక్కడ వాళ్ళందరూ కూడా ఆ రాజు, అధికారులు ఎవరైతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా సమాజం మొత్తం వచ్చేసి ప్రకటించి వాళ్ళందరూ తీసుకెళ్ళినప్పుడు అయ్యా నీ ద్వారా అద్భుతమైన కార్యం, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తుండగా ఇదిగో కొంతమంది వ్యతిరేకంగా ఈ యోధాలోనే అంటే యూదులోనూ కొంతమంది, క్రీస్తుని వెంబడించిన వారు కొంతమంది ఒక బ్యాచ్ గా తయారయ్యి పక్క నుంచి ఎవరో వచ్చి మనల్ని విశ్వాసంలో తప్పించరండి. మన కుటుంబంలో ఉంటారు కొంతమంది, వాళ్ళు చేయరు, భక్తులు ముందుకెళ్ళేవాళ్ళని వెళ్తారు, చెప్తే పాపాలు వస్తాయి. ఎలా ఉంటుందండి? నువ్వు చెప్పాను నువ్వు చేసుకో భక్తి అంటారు. కానీ దేవుడు అంటాడు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట దావీదుతో రాయించాడు, నీతిమంతుడు గద్దించుట నాకు ఆశీర్వాదం, దీవెన నాకు. అది ఒక సేవకుడు గద్దించి వాక్యం చెప్పకపోతే సంఘం చెడిపోతుంది. గద్దించుతున్నారు, గట్టిగా వాక్యం చెప్తున్నారు, ఆ సంఘం రావాలంటే అసలు నువ్వు రానంటే కూడా విషయం చెప్పంటారు, అపవాదం వెళ్ళొద్దని చెప్తాయి. మీరు అక్కడికి వెళ్ళదు, అక్కడికి దీవెన అంట, మొత్తం ఆశీర్వాదం అంట. ఏమసలా ఆ ఖర్చు తెచ్చి ఎత్తి పెట్టుకుంటే అయిపోతుంది మొత్తం. ఆ చాపేసుకుంటే చాలని కుమరించి పడిపోతుంది పరిశుద్ధాత్మ అంటే. నేను చెప్పట్లా, కొంతమంది సేవకులు పట్టుకొని ఏకేస్తున్నారు, క్రైస్తవ సేవకులనే వాయి కొట్టేస్తున్నారు పట్టు. ఎలాగంటే ఇటువంటి ఏమైనా భక్తి ఏమైనా పరిశుద్ధ గ్రంథం రాయబడిందా, ఇలా చేయమని ఏమైనా బైబిల్ గ్రంథం రాయబడిందా? విమర్శించడం గురించి కాదు. సేవకులు కొంతమంది రోషం తెచ్చుకొని మాట్లాడుతున్న మాట్లాడి వాళ్ళు భక్తి నేర్పించాల్సింది పోయి ఏం నేర్పిస్తున్నారు? దేవునికి స్తోత్రం. నువ్వైతే పరిశుద్ధాత్మని ఎప్పుడూ దూషించొద్దు. నీ పక్కన ఎవరైనా ఆత్మ పొందుకొని వాళ్ళు దేవుని మహిమపరుస్తున్నారు అనుకోండి, కొంచెం పక్కన జరిగి బాబా వారికి ఆ విషయం ఆత్మ గురించి గొప్ప తండ్రి, నా విషయంలో ఒక పరిశుద్ధాత్మ యొక్క సహాయం అనేక కృపావరాలు అనేకమండి. అదే పరిశుద్ధాత్మ నుంచి చెప్తుంది. మెయిన్ చెప్పాలని పరిశుద్ధాత్మ మన జీవితం చేసే కార్యం అంటే నేను పాపానికి దగ్గర అవ్వడం లేదు. అది మనకి బాగా గుర్తుంది. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నావు అంటే పాప ఆలోచనలు రావు. నువ్వు 100 ఉన్నా, 10 మందిలో ఉన్నా, 1,00,000 మందిలో ఉన్నా, నువ్వు చేస్తున్న కంపెనీ ఏదైనప్పటికీ కూడా నేనేం చేస్తానంటే లోక సంబంధమైన విషయాల్లో, లోక సంబంధమైన వ్యవహారాలు నిన్ను పడనివ్వకుండా అనుక్షణానికి గద్దిస్తూ అనుక్షణం దేవుడు ఏదైతే నిన్ను నడిపించే వ్యక్తిగా ఆ పరిశుద్ధాత్మకి సహాయం చేస్తుంది. దేవునికి స్తోత్రం. కానీ యేసు ప్రభువు గారు చెప్పిన సందర్భం వేరు. ఆ సందర్భంలో చెప్తూ చూడమ్మా, మార్కు సువార్త 3వ అధ్యాయం 28-30 వాక్యాలు చదివినట్లయితే అందరూ కూడుకొని ఈ అద్భుతాలు చేస్తున్నాడు, ఈ రకంగా మాట్లాడుతున్నాడు, ఇతనికి దేవుని ఆత్మ పట్టింది, యేసు ప్రభు గారికి అపవిత్రాత్మ పట్టింది అన్నారు. మీకు అర్థమైందా? ఆ పాయింట్ అక్కడ రాసాడు. మార్కు సువార్త 3వ అధ్యాయం 28-30 వాక్యాలు చదవండి సార్. 3వ అధ్యాయము 28-30 వాక్యాలు చదవండి. సమస్త పాపములను మనుషులు చే దోషములన్నీ వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దోషం చేయవాడు ఎప్పుడు క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడే ఇందునని మీతో నిశ్చయముగా చెప్పుతున్నానని. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టిన వాడని వారు చెప్పి. ఏమన్నారంటే ఎవరిని? యేసువారిని ఏమన్నారు? ఓ బ్యాచ్ తయారు అయిపోయింది. మంచిని కూడా చెడు చూపించేస్తారు అంటారు కదా. మంచి ఇదని చెప్పే లోపల చెడు జిల్లాలు, రాష్ట్ర, దేశం తగిలిపోతారు అనుకున్న విషయాలు. ఇక్కడ ప్రభు ఎవరన్నా పీకుందన్నాడా? ఎవరన్నా చంపేశారా? పోనీ
అభ్యర్థాన్ని బట్టుల దగ్గర వెళ్ళారు ఎప్పుడన్నా దయచేసి సాహసించకండి. వాళ్ళు ఏం పెట్టుకోవటారో మనకు తెలియదు. నిజంగా మాకు యేసు తెలుసు, పేతురు తెలుసు, పౌలు తెలుసు, అపోస్తలులు అందరూ తెలుసు. నువ్వెవడరా ఇదే అన్నారు అనుకో. ఏం చేశారు? తుప్పు కొట్టే అంత పట్టుకోండి పరిశుద్ధ గ్రంథంలో మాట. సో విషయం ఏంటంటే అపవిత్ర ఆత్మ చేత నడిపించేవాడు దేవుని యొక్క మాటలు బోధించడు కదా, దేవుని యొక్క రాజ్యం గురించి బోధించడు కదా. ఇవన్నీ చెప్పుకుంటా అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు జరిగినప్పుడు వస్తుంటే వాళ్ళలో ఒక భయం కలిగింది. ఏం భయం కలిగిందంటే నేను అనుకుంటున్నా వాస్తవాన్ని వాస్తవంగా చెప్పేసి ఆయన ప్రకటించుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, వాస్తవం చెప్పని వాళ్ళు, వాస్తవాన్ని దాచిపెట్టిన వాళ్ళని చూస్తే మీకు ఎట్లుంటే కడుపు మండిపోదు, దొరికితే తుక్కుకోవడానికి అనిపింది మనకి. వాస్తవం ఇదిరా బాబు, మిమ్మల్ని ఆ పర్వత రాజ్యానికి వెళ్లకుండా, మిమ్మల్ని దేవుని మాటలు వినకుండా, అసలు విషయాలు చెప్పకుండా, లేని విషయాలు మీతో చేస్తున్నారు, దీనివల్ల మీ పర్వత రాజ్యానికి ఎన్నడూ అర్హులు కాదనే విషయాన్ని ప్రభు చెప్పేసాడు అక్కడ క్లియర్గా. చెప్పేసరికి ఇంకేముంది, రేపటి నుంచి మనకి పెద్దరికం ఉండదు, రేపొద్దున సమాజంలో మన గణపరచలో, రేపొద్దున ఎంతమంది మనకి ఇక్కడ పెద్ద పేటేరు, మనకి ఎంతమంది రేపొద్దున ఇవి ఉంటాయి కదా సన్మానాలు ఉండవు. ఇప్పుడు ఈ సన్మానాన్ని ఈ ప్రజలు మాత్రం మనం వెంబడించాలి. ఈ సన్మానం మనం చేయాలంటే ముందర యేసు గారికి దేవాత్మ చెప్పండి, దేవాత్మ చెప్పారు, అభ్యంతర ఆత్మ చేత. అప్పుడు చెప్పాడు అసలు యేసు గారిలో ఉన్న పరిశుద్ధాత్మే కదా, ఉన్న ఆత్మ పరిశుద్ధాత్మే కదా. ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత అపవాద్యాలు శోధించబడ్డాక ఆయన ఎక్కడికి వెళ్ళండి, 40 దినాలు అరణ్యంలో ఉపవాసం ఆయన ప్రార్థన చేసి శత్రువుల సాధన వచ్చి అనేక రకాల ప్రశ్న చేసినప్పటికీ ఎక్కడ కోపించుకోలేదు ఆయన. పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళు ఏంటంటే సహనం ఉంటుంది. పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వాళ్ళని ఇక దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశాన్ని వాళ్ళు తెలియచేయాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఈ అపవాదులు శోధిస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడు గుర్తు పెట్టుకోండి, ఆ ఆత్మే ఆ వ్యక్తికి జయిస్తుంది. దేవునికి స్తోత్రం. సాతాను నేను జీవించిన తర్వాత కూడా ఒకే ఒక మాట నడితే నుంచిపోవాలి కదా, ప్రౌఢిని గద్దించినాడు అంతే, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లోక సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన హోదాల వైపు, లోక సంబంధమైన విషయాల వైపు మన మనసు ఎప్పుడు ఉండకూడదు. ఇది క్రైస్తవ కంప్లీట్ గా ఆధ్యాత్మిక. దాన్ని ఈ లోక సంబంధమైన విషయాలు పోల్చుకున్నాం అనుకోండి, అక్కడ రాకపోతే ఇక్కడ దూరం అయిపోతాం. నువ్వేంటంటే ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా లాజర్ ధనవంతుడు, మనకు బాగా తెలుసా కాదు, కుక్కలు వచ్చి నాకిని, కానీ దేవుని సన్నిధిలో ఎట్టగా ఎంచబడ్డండి, ఘనముగా దేవుని యొక్క రొమ్మును ఆంచుకోబడ్డాడు. ఆ జీవితాన్ని కోరుకోవాలి. ఈ లోకంలో మాకు లేదు కదా, పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవడం చాలా చెడ్డ అలవాటు అన్నమాట, దరిద్రం అలవాటు. మనం ఒక ఆయన అడిగాడు ఆఫీస్, మీరు ఇలా మీరు అంటే ఎవరైనా కొంచెం డెవలప్ అవుతుంది వాళ్ళ ఎగ్జాంపుల్ గా తీసుకొని కంపేర్ చేసుకుంటారా? ఆ చెత్త అలవాటు నాకు లేదు. నాకు ఉన్న దాంట్లో అలా మన డైరెక్ట్ గా చెప్పం కదా, అటువంటి కంపారిజన్ పెట్టుకోలేండి, ప్రశాంతంగా ఉండలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపారిజన్ పెట్టుకుంటే అంటారు కదా, అందరూ విధానం వేరు, ఈ విధానం వేరు. దేవునికి స్తోత్రం. ఈ అన్న బాగా వాక్యం చెప్తాడు, ఈ అన్న బాగా పాటలు పాడతాడు, ఆయన బాగా కాంగోగాడు. రేపు ఆయనతో కంపేర్ చేసుకున్నాం అనుకో, సరే ఇప్పుడు డ్రమ్ కాంగోట్ ఆయనతో కంపేర్ చేసుకున్నాం, ఇంకొక ఆయన పాటలు పాడేందుకు కంపేర్ చేసుకున్నాం, ఇంకొక ఆయన కీబోర్డ్ వాయించాయంతో కంపేర్ చేసుకున్నాం అనుకోండి. ఇంకా మరి నీ యొక్క జీవితంలో నీకంటే ఏముంది? అందరితో కంపేర్ చేసుకుని నీకు నెమ్మదిగా ఉంటావా? ఆయన కీబోర్డ్ కూర్చుంటాడు, అనుకుంటున్నాడు, పాడబడ పెడుతూ అదే కదా, ఒక మైండే కదండి, 2 కళ్ళే. అర్థమవుతుంది చెప్పేది. సో కంపారిజన్ చాలా రాంగ్. ఎప్పుడు కూడా ఒకరితో కంపేర్ చేసుకుంటూ ఉన్నంత కాలం కూడా లాజర్ తన యొక్క జీవితంలో దేవుని కనపరుస్తాం ఏమీ లేకపోయినప్పటికీ ధనవంతుడు చూశాడు, దరిద్రుడు సరే కనీసం ఇంత రొట్టు ముక్కలు ఇలా, కానీ ధనవంతులు ఇద్దరు చనిపోయారు. లాజర్ అయితే ప్రభు యొక్క మనోడైతే ఈ ధనవంతుడు నరకంలో కాలం అడిగాడు నీకు నాకు మంచిగా అంటే కంపేర్ చేసుకో, స్పిరిచువల్ గా కంపేర్ చేసుకో. అన్న మంచి ఆత్మీయంగా బాగున్నాడు, నేను కూడా మంచి ఆత్మీయంగా బలంగా ఉండాలి అన్న, అన్ని చోటకి 10 మంది ప్రకటించి నేను 20 మంది ప్రకటించాలి మంచిగా. అది స్పిరిచువల్ గా ఏంటంటే ప్రభు పనిలో ఒక దైవజనుడు అన్నాడు, ఆయనకే ఆ కృపానికి వేస్తే ప్రభు నాకు 7 పాళ్ళ ఆత్మ దయచేవా అని అడిగాడు. తప్పకుండా దీంట్లో ఆయన ఏమన్నాడు, నేను తండ్రి వద్దకు వెళ్ళేటప్పుడు ఏదైనా సూచన కనపడి ఖచ్చితంగా 7 పాళ్ళ ఆత్మ పొందుకుంటాను అన్నారు.
గొప్పగా ఏరియా చేసిన అద్భుతం కాదు కంటే కూడా ఎలీషా డబల్ చేశాడు. నిజంగా మన ఆత్మ సంబంధంగా ఎదగడానికి ప్రయత్నించాడు. భూ సంబంధమైన ఆశీర్వాదాలు కొంచెం ఆలస్యం అవ్వచ్చు, కానీ మన యొక్క రిలేషన్షిప్ ఎప్పుడు, మన యొక్క నడవడిక, మన యొక్క ప్రవర్తన అంతా కూడా దేవుడు కనెక్టెడ్ లేదు. తగిన సమయం నేను దేవుడు లేపుతాడండి, తగిన సమయం నేను దేవుడు ఆశీర్వదిస్తాడు. వీటన్నిటికీ మూలం ఏంటంటే ఆ పరిశుద్ధాత్ముడే. ఎందుకంటే ఆయన అన్నాడు, నేను మిమ్మల్ని అనాదిగా విడిచిపెట్టే ఈ సంఘానికి ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆయన తోడు మనకు లేకపోతే ఇలా కూడుకొని ఇక్కడ ఆరాధన చేసే సమయం కూడా ఎప్పుడు ఆయనకు తెలుసు ఎవరిని కదపాలి, ఎవరితో మాట్లాడాలి. కోరేష్ లాంటి వ్యక్తినే దేవుడు లేపాడు. ఒక అన్యుడు, ఒక ప్రధాని. దేవుడు ప్రజలు 5 మందిని కట్టుకుంటారంటగా, వాళ్ళకి ఇచ్చేది ఒకటే మాట. కానీ ఆ వ్యక్తి వస్తాడు అని దేవుడు చెప్పాడు. అవునా కదా? ఆయన పుట్టక ముందే దేవుడికి మాట చెప్పాడు. నిజంగా దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉందంటే, మనం భూమి మీద రాకముందే మన హైదరాబాద్ పట్టణం రావాలని, ఈ ఎన్ఆర్ గాస్పెల్ చర్చి రకంగా కూర్చున్న వాక్యం వినాలని ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా ఒక మాట చూసి మనం ఉంచుకున్నామండి. కాబట్టి మనం ఏంటంటే ఎప్పుడు వెళ్ళగల కూడా పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వారిగా ఉండాలి. పరిశుద్ధాత్మకి ఆయన పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు కొంతమంది దూషిస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ లేదు, ప్రవచనాలు లేవు, నంగ్స్ లేవు అని ఏదో పిచ్చి మాట్లాడుకుంటారు. దయచేసి అటువంటి వ్యతిరేకంగా మాట్లాడే వారు కొంచెం మీరు దూరంగా ఉండండి. వాళ్ళు ఏమైనా మాట్లాడినా వారితో మీరు ఏకీభవించుకోండి. మీరు అసలు ఏ విషయంలో ఏకీభవించకుండా మౌనంగా ఉండి నోరు మూసుకోవడం చాలా మంచిది. అందుకే దేవుడు ఏం చేశాడంటే, మనం ఏమైనా తెలుస్తామని చెప్పేసి దేవుడు 1 నాలుగు ఇచ్చాడు, 2 కళ్ళు ఇచ్చాడు, 3 రంగాలు ఇచ్చాడు, కళ్ళు 2 ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు, కానీ 4 మాత్రం 1 ఇచ్చాడు. ఈ 1 ఇస్తేనే 2 ఇస్తే మీకు ఉండాలి. నాశనం ఎట్టవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-12 వాక్యాలు చూసుకుని ముగించుకున్నాం. బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీరు అనేకులు బోధకులు కాకుండా బాబోయ్, ఇది మాకు మీకు కూడా మరి చదవండి ఒకసారి. నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పును పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా ఉండడం మంచిది. ఎందుకని ఆ మాట అంతా క్లియర్ చెప్పారు అంటే, నేను ఒకసారి ఆలోచించాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ప్రభా, విశ్వాసంగా ఉండి ఒక తీర్పులు అయిపోద్ది కానీ ఏదో కొంచెం 35 మార్కులు 34 31 5 మార్కే కదా అని చెప్పేసి ప్రభుత్వం మార్క్ తీసి పాస్ చేసి పర్లోకం చూసేస్తారు. ఇప్పుడు ఇక ఈ విషయం వచ్చేసరికి మరీ కఠినమైన తీర్పు అండి. ఎందుకని బోధించే వారు మరీ కఠిన తీర్పు. అయితే బోధకులు చెప్తున్న మాట ఏంటంటే, ఏ విషయంలో సరే బోధకులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. హెస్కేలు తీయండి ఒకసారి. ఎందుకు ఆ మాట చెప్పాడు మీకు అర్థం. హెస్కేలు 33వ అధ్యాయము 7-9 వాక్యాలు చదవండి. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలి వానిగా నియమించి ఉన్నాను కనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారికి హెచ్చరిక చేయవలెను. దుర్మార్గుడని నీవు నిశ్చయముగా మరణము నందుదు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నీవు ఆ మాట తెలియజేయని ఎడల తన దోషమును బట్టి మరణము నందును కానీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఎవరైనా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పటికీ, లేదా దేవుడు నీకు ఇచ్చిన పేరును బట్టి ఎవరైనా సంఘ క్రమంలో గాని వారి ఆత్మీయ జీవితంలో గాని తప్పి పక్కకు వెళ్తున్నప్పుడు, లేదా వాక్యానుసారమైన జీవితం లేకుండా లోకానుసారం కొట్టుకుపోతున్నప్పుడు సేవకులమైన నువ్వు వారిని గద్దించాలి, హెచ్చరించాలి. ఒకవేళ నువ్వు ఆ పని కన్నా చేయకపోతే ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి విషయంలోనే నిన్ను అలా పెడతాడంటే నేరస్తులుగా చేస్తాడు. అంటే ఇప్పుడు సేవకున్న వ్యక్తి ఏం చేయాలి? నువ్వేదైనా పాపం చేస్తున్నప్పుడు ఈ రకమైన పాపం వల్ల నీకు శాపం వస్తుందని చెప్పాలి. నీ ప్రవర్తన సరిగా లేకపోతే నీ కుటుంబాల ఆశీర్వాదాలు ఉండాలని చెప్పాలి. నువ్వు ఎంత భక్తి చేసినా నీ హృదయం దేవుడికి దూరంగా ఉంది అంటే నీ యొక్క జీవితంలో ఎదుగుదల ఉండదని చెప్పాలి.
ఆ రకమైన బోధ చేసేవాళ్ళు సంఘానికి ఎవరిని వస్తారా? రాకపోయినా పర్వాలేదు, దేవునికి స్తోత్రం, ఇలాగే చేయగలను, అలాగే చేయాలి బోధ. నీ యొక్క ప్రార్థన సరి చేసుకుని ఆశీర్వాదం నమ్మంటే రాదు. నీ యొక్క దీవెని కొమ్మరించు ప్రభు అంటే దీవెని కొమ్మరించడం. మనం ఏదైనా ఒక చూడండి, ఎవరైనా మనకి సహాయం చేస్తామన్నప్పుడు మనం ఎలాగెళ్తామండి? 1 లక్ష రూపాయలు, 2 లక్షలు ఎవరు సహాయం చేస్తామన్నప్పుడు అప్పుడు దాకా పనికిమాల బట్టలు కట్టుకున్నా కనీసం సహాయం పొందుకునే వ్యక్తులకు ఎలాగెళ్తామండి? కొంచెం మనకు వస్త్రాన్ని సరి చేసుకుని ఒక మంచిగా కొంచెం రెడీ అయ్యి వెళ్తాం. అవునా కదా? అవునా కదా? అదేవిధంగా ఎవరైనా ఆహారం పెడుతున్నా పనికిమాల ఎంగిలి పెట్ట పెడతారా? శుభ్రంగా కడిగి మనకు ఆహారం వడ్డిస్తారు. అవునా కదా? సో మన యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడు కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, ఏదైనా సేవకుడిని గద్దించినప్పుడు సరి చేసుకో, నీ యొక్క ప్రవర్తన సరి చేసుకో. ఇన్ని సంవత్సరాలు వచ్చినా నాకు ఇంకా ఆశీర్వాదాలు, ఇంకా దీవెన రాలేదండి, నా కుటుంబం అలాగే ఉంది, నేను ఇంకా అనేక మంది బట్టి ఇంకా ఉద్యోగం రాలేదా, ఇంకా సెటిల్ అవ్వలేదా, ఇంకా ఎలాగంటున్నారంటే ఏదో సరి చేసుకోవాలి నువ్వు. ఆ సరి చేసుకున్న విషయంలో సేవకుడు బోధించినప్పుడు పాప క్షమాపణతో ప్రభు పాద దగ్గర కూర్చొని కన్నీటితో ఆయన పాదాలు కడిగి, ప్రభా ఏదైనా పాపం, ఏదైనా దోషం నాలో ఉంటే తొలగించు, ఎందుకంటే నువ్వు మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు. యేసు ప్రభువు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించారంటే ప్రభు కోరుకున్నది. ఆ యొక్క దుర్మార్గుడు అంట చెప్తున్నా ఆ దుర్మార్గుడు అంట ఒకవేళ ఆ ప్రకటించబడినప్పుడు ఆ నీ మాట విని తన యొక్క ప్రవర్తన సరి చేసుకుని నడిచిన అట్లా అప్పుడు వాడు చావుకున్నాడు. అంటే చావు అనేది 2 రకాలు. ఆత్మ సంబంధం గురించి మాట్లాడతాం. అంటే ఆత్మ సంబంధంగా చచ్చిపోయాడు అనుకోండి, ఎవడన్నా ఆ యొక్క పాపం చేయడానికి ఎంతకైనా తెగిస్తాడు. అది మనస్సాక్షిలో ఉండదు అంటారు కదా. ఆ మనస్సాక్షిని మరలా ప్రభు వైపు తిప్పాలంటే అది ఒక సేవకుడికి మాత్రమే సాధ్యం. అందుకే ప్రపంచంలో అతి విలువైనది ఏం తెలుసారా? దేవుని యొక్క సేవ. ఆ సేవ పెట్టిన దేవుని ఇప్పుడు మనం కనపరచాలి. అతి విలువైంది, అతి ఘనమైన దేవుని యొక్క సేవ. విలుగ్రామంలో ఎంతమంది తెలిసింది? చాలా మంది తెలుసు కదా, చాలా మంది తెలుసు కదా. అమెరికా ప్రెసిడెంట్స్ ఉన్నారు, వాళ్ళిద్దరు అడిగారంట ఆయన, అంతమాను ఆయన నేను అపోజిషన్ పాలపక్షం ఏమంటారు ప్రతిపక్షం ఎందుకులే కానీ మేమిద్దరం కలిపి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏంటంటే, మీరు అనేక సంవత్సరాల నుండి సువార్త ప్రకటిస్తున్నారు కదా, మీరు దేవుడి గురించి చెప్తున్నారు కదా, మన దేశం మొత్తం అంటే అమెరికా మొత్తంలో చాలా వరకు దేవుడు నమ్ముకున్నారు కదా, ఇక ఆయన లేదా ఈయన ఎందుకండి మీరే ప్రెసిడెంట్ కూడా అడిగారంట. ఈయన అన్నాడంట, పెద్ద ఉద్యోగం ఉంది, చిన్న ఉద్యోగం కాదు వస్తారన్న. పెద్ద ఉద్యోగాన్ని వదిలేసి చిన్న ఉద్యోగం కావాలని వస్తుంది. అర్థం కాదు. దేవుడు నా మీద పెట్టింది నా దృష్టిలో చాలా విలువైంది. నువ్వు ఈ లోక సంబంధమైన ఉద్యోగం ఏంటది? నా విషయం చాలా చిన్నది. నా ప్రభు నడితే ఈజీగా, కానీ ఆయనకు చిత్తం అది కాదు కదా, ఆయనకు ఉద్దేశం అది కాదు కదా. కొంతమంది ప్రలోభాలకు గురైపోతాం. దేవుడు పిలిచిన పిలుపు, దేవుని యొక్క సేవ అంటే దాని అమూల్యమైంది. అది అందరికీ నియమించడు. దేవుని ఒక వ్యక్తిని నిలబెట్టాడు, ఒక వ్యక్తిని వాడుకుంటున్నాడు అంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి. చెప్తున్నాడు సార్, బోధిస్తున్నా మీకు చాలా కఠినమైన తీర్పు ఉంటుంది. వాస్తవాన్ని ప్రకటిస్తాను. పరిశుద్ధతలో ఉంటేనే నీకు ఆశీర్వాదం. ఏదైనా ఆశీర్వాదం అంటే భూ సంబంధమైన దాని గురించి మాట్లాడలేదండి. నువ్వు ఒక మంచి జీవితం జీవించావు అనుకోండి, నీ ఆలోచనలు మారుతాయి. నీ ఆలోచనలు మారిన అనుకోండి, నీ నడక మారింది. నీ నడక మారింది అనుకోండి, ఆటోమేటిక్ గా దేవుడు చూపించే మార్గంలో నడుస్తావు. అలా నడిచినప్పుడు నీ యొక్క జీవితం దేవుడు దేదీప్యమానంగా మార్చాడు. దేవునికి స్తోత్రం. అలాగే నాలో పరిశుద్ధత లేదు, ఆత్మీయంగా చచ్చిపోయాను అనుకోండి, లోకానుసారం పెట్టబడి నాలో అనుకోండి, నేను ఎందుకు హైదరాబాద్ వచ్చి నాకు తెలియదు, ఎందుకు కోర్సులు కాదు నాకు తెలియదు, ఎందుకు నేర్చుకున్నా నాకు తెలియదు, ఒక ప్రాక్టీస్ ఉండదు, ఒక ఇంటర్వ్యూ ఉండదు, ఏమి ఉండదు. ఎండ నాకు దేవుడు ఆశీర్వదించాలి. ఎందుకు ఆశీర్వదిస్తాడు? ఎవరు నెట్టేస్తారు? కుటుంబాలు అంటారు మాకు సమాధానం లేదు, సమాధానం లేదు, సమాధానం. ఎక్కడో అబ్బాది కడిగా చిన్న మంట రేపుతా ఉంటాడు. ఆ మంట రేపినప్పుడు మనం ఏం చేయాలంటే కన్నీటితో ప్రార్థించేది. ఆ మంటను ప్రభువు ఆర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. అంతేగాని మనం ఏది చేసినా ఏంటంటే మన మోకాల్లో వంగాలి, ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. జాబులు దేవుడు మనకి ఇచ్చాడు అంటే దాని ద్వారా ఆయన నామం మహిమపరచబడాలి. అక్కడ ఉంటున్న నీవు నేను చెప్తాను ఎప్పుడు మన ఎవరిస్తే మీరు సువార్త ప్రకటించని నేను చెప్పను ఎవరికి, నేను అక్కడ ఉన్నప్పుడు. ఎందుకంటే నువ్వు ప్రకటించవసరం ఆయన కలిగి జీవించంట. ఇంకా అర్థమవుతుందా? ఆయనను కలిగి జీవించు. ఆయన చెప్పిన మార్గం ఆయన కలిగి జీవించావు అనుకోండి, ఆటోమేటిక్ గా ఆ మహిమ, ఆ పరిమళ వాసన ఏమైందంటే అంతగా వ్యాపించింది. అత్తరబుద్ధి ఏంటి ఒకసారి తీస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్ గా ఉన్న ఏరియా రూమ్ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతాం. అవునా కదా? పరిమళ సువాసనగా మార్చలేడు నా ప్రభు నిన్ను నన్ను. ఆయన స్వరక్తాన్ని చిందించాడు, ఆయన రక్త ప్రచన కడిగాడు, పరిశుద్ధపరిచాడు. సువాసన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రకంగా మన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుడు ఏదైనా పనులు జీవితం మాట్లాడినట్లయితే చెవిటి వారిగా కాకుండా
హృదయంలో తీసుకొని సరి చేసుకొని మనోనేత్రం వెలిగించబడిన వాడిగా ప్రభా వాక్యంలో నాతో మాట్లాడారు. నిజంగా నా హృదయ గర్వం ఉంటే తీసివేయండి. లెబానోను వలె గొప్పగా సౌందర్యంగా, గొప్పగా నీ నామ మహిమకరంగా, గొప్పగా నీ యొక్క పేరుని ప్రభా నా తండ్రి కుమారుని తండ్రి వచ్చిన పేరు తేవాలని అడగాల. నిజంగా ప్రేమించిన కుమారుడి తండ్రికి ఏం చేస్తారంటే అవమానం తీసుకురాడండి ఏ విషయంలో అంటారు కదా. తండ్రి అడగకుండా డాడీకి ఇది అవసరం అడగడు, అడిగో ఆ పొజిషన్ కూతురే కానీ కుమారుడే కానీ ఏదైనా సరే మనం ఇచ్చే రెస్పెక్ట్ ఎలా ఉండాలంటే అది ఎలా ఉండాలంటే పెట్టుకున్నది ఈ విషయంలో కూడా. సో మన యొక్క వ్యక్తిగత జీవితం మనం గమనించి మనం ప్రార్థన చేసుకున్నట్లయితే ప్రభు మనకి సహాయం చేస్తారు. సేవకుడిగా మేము కొన్ని విషయాల్లో మిమ్మల్ని కొంచెం కొన్ని పాయింట్స్ లో మాట్లాడి మీరు బాధ పెట్టుకోవద్దు, కానీ ప్రభువే నాతో మాట్లాడుతున్నాడు, ఇంకా సరి చేసుకోవడం పాపం ఏముంది దాన్ని తొలగించు ప్రభా. నీతో పెనవేసుకున్న బంధంలో ప్రభా నా తండ్రి నీ యొక్క హృదయ ఆలోచన గ్రహించి దాని ప్రకారం నడిచే వ్యక్తుల నుంచి ప్రార్థన చేసుకున్నట్లయితే ప్రభు నీ పట్ల తన చిత్తం ఏంటో, తన ఉద్దేశం ఏంటి, ఎందుకు ఈ ప్రాంతాన్ని తీసుకొని వచ్చినాడో ఆ ఉద్దేశం ఆ చిత్తాన్ని కలరీతిగా దర్శనరీతిగా సేవకుల ద్వారా వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడను గాక ప్రార్థన చేసుకున్నాను. వ్యక్తిగతంగా ఎవరికొరకు విషయంలో ప్రార్థన చేసుకున్నాను. గొప్ప తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకమైన పాలనలో ప్రభావ చిత్రం తలవాతి ప్రభావ 12వ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన ఈ యొక్క మాటలు నేను ధ్యానించినట్టుగా ఆ తండ్రి ఆ గ్రంథ వాక్యమును చదువువారు గ్రహించినట్లు అయా నా తండ్రి వారి హృదయాలు తెలుస్తాను ప్రభావ, వారి కళ్ళు తెలుస్తాను ప్రభావ, వారి చెవులు తెలుస్తాను ప్రభావ. అయా నీ లేఖన భాగాలు మేము ధ్యానిస్తుండగా మా కన్నులు ప్రభావ అయా ఆశ్చర్యమైన సంకేతము ప్రభావ అయా తెలియచేయండి ప్రభావ. ఈ ధర్మశాస్త్రంలో అయా గొప్ప విషయాలు మేము ప్రభావ గ్రహించినట్లు ఆ హృదయాలు మీరు తెరబడినైనా నీకు వందనాలు. ప్రకటించబడుచున్న వాక్యం ప్రభావ అయా నా తండ్రి మా యొక్క జీవితాలు ఫలించినట్లుగా ఆయా వింటున్న మేము ప్రభావ మా హృదయాలలో ప్రభావాన్ని ప్రభావ అయా నా తండ్రి స్థాపించబడినట్లుగా నీరు కట్టబడి ప్రభా నా తండ్రి చక్కటి ప్రభా ఆయా ఫలములు ప్రభా ఫలించే చెట్టు వలె ప్రభావ మా బ్రతుకున్నట్లుగా మీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభా నా తండ్రి పరిశుద్ధాత్మను దూషించే వారికి అయా ఎక్కడను అయా నా తండ్రి పరలోకములో పాప క్షమాపణ లేదన్న ప్రభా నువ్వు మాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మని ప్రభా నా తండ్రి నిర్లక్ష్యం చేసే వ్యక్తులుగా మేము ఉన్నామేమో. అయా నా తండ్రి నీ ఆత్మ చేత నడిపించబడుచున్న వ్యక్తుల్ని ప్రభా అభాస్యం చేస్తూ హేళన చేస్తూ అమానకరంగా మాట్లాడుతున్నామేమో ప్రభా. తెలుసో తెలియకో ఏదైనా పొరపాటు జరిగినట్లయితే ప్రభా అయా క్షమిస్తాను, కానీ పరిశుద్ధాత్మ విషయంలో అయా నా తండ్రి సాహసించాలన్నా మాట్లాడితే అటువంటి వారికి పాప క్షమాపణ లేదు అని చెప్పారు. మా ప్రవక్తని సరి చేసుకుంటూ మాకు పరిచయం చేస్తున్న సేవకుల విషయంలో ప్రభా నా తండ్రి మంచి మనసాక్షి కలిగి మేము ప్రభా అయా నా తండ్రి ప్రభా మేము ప్రభు మంద కాపరి యొక్క అడుగుజాల మంద నడిపించబడినట్లుగా ప్రభా నా తండ్రి మీ అడుగు జాలలో మమ్మల్ని నడిపిస్తున్న కాపరి విషయంలో మేము ప్రార్థిస్తున్నాం. మాకు సంచకరుగా అనుగ్రహించిన పరిశుద్ధాత్మ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వీటిని గ్రహించలేని స్థితిలో మేము ఉన్నామేమో ప్రభా అయా నా తండ్రి చూపు వల్ల తలంపు వల్ల ఆలోచన వల్ల క్రియల వల్ల మా ద్వారా జరిగిన పాపం విషయంలో ప్రభా అతను కొన్ని విషయంలో ఒప్పుకొని ఇతరులు ప్రార్థన చేసుకొని చూడగా ఆశీర్వాదాన్ని ప్రభా దీవెనను ప్రభా చూడకుండా నిత్య స్థితిలో పడిపోయిన మా బ్రతుకుల్లో ఈ దినాన్ని మీరు అంటున్న మీ యొక్క జీవితం లెబానోను వలె మార్చబడుతుంది అని ప్రభా మీరు వాగ్దానం చేశారు. అయానతను గొప్పగా ప్రభా శోభాతిశ్రయముగాను పరమగలదానిగాను అయా ప్రఖ్యాతగలదానిగాను అయానతను మహానగరముగాను మార్చబడుతూ ఉంటాం. మా క్రియలను బట్టి మా యొక్క తలంపులను బట్టి మా నడవడికను బట్టి అనేక విషయాలను ప్రభా నా తండ్రి మీకు అవమానకరంగా ప్రవర్తించున్నాడు. దయతో ప్రభు క్షమించే ప్రభా నీ ఉద్దేశం నీ చిత్తం నెరవేర్చి బిడ్డలను వచ్చాను. ఆయా బోధకులైన ప్రభా వారితో ప్రభా అనేకులైన బోధకులు కాకుండా మీకు మరీ ఎక్కువగా అయా తండ్రి తీర్పు ఉంటుంది అన్న కఠినమైన తీర్పు ఉంటుందని చెప్పావు ప్రభా. అయితే బోధించే వ్యక్తి అయా నా తండ్రి దాచిపెట్టే మాటలు కాకుండా ప్రభు ఏదైతే సెలవిస్తుందో ఆ మాట ప్రకటించాలి. ప్రకటించకపోతే నశించిపోతున్న వారి విషయంలో ఆ ప్రకటించే వ్యక్తిని ప్రభా నా తండ్రి నేరస్తులుగా తెలుస్తాను.
ఆయన ప్రేమించే విషయంలో మేము ప్రభా తొట్టిల్లిపోతున్నాము. పౌలు అంటారు, ప్రభు నాకు ఏది అనుగ్రహించున్నాడు, క్రీస్తు ప్రభు నేను ఏదైతే ఆయన దగ్గర ఏదో పొందుకున్నానో ఏమీ దాచిపెట్టకుండా సమస్తము నీకు బోధించాను ప్రభు. నా తండ్రి నా ప్రీతిగా నా తండ్రి నేను మాకు అనుగ్రహించిన దాన్ని సంఘాలను బోధిస్తున్నాను. ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాల వైపు మేము చూసేవారు కాకుండా అయ్యా అతని ఈ యొక్క అతని యాత్రికులు ప్రయాణికులు ప్రభు స్థిరమైన పురమతిని కాదు, ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాం ఏ విధంగా ఎదురు చూస్తున్నాడు ప్రభు. ఇదిగో నేను మరలా మీ అంతకు వస్తే మీరు వాగ్దానం చేసిన విధంగా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు మేము నమ్ముచుండగా ఇదిగో నీ పరిశుద్ధమైన రాకకు మీరు సిద్ధపాటు కలిగి ఉన్న వ్యక్తులుగా మీరు ఉంచండి. మేము చేస్తున్న స్థలంలో ప్రభు అతని నామహిమకరం మేము జీవించాలి ప్రభు. ఆయన చేస్తున్న వ్యాపారంలో ప్రభు నీతి నిజాయితీ కలిగి ప్రభు జీవించాలి ప్రభు. ఆయన చేస్తున్న ఉద్యోగాల్లో మీ సహాయం మీరు మాకు అనుగ్రహించి జ్ఞానంతో నడిపించండి ప్రభు. మీకు వందనాలు. మీకు యవన వయసులో ఉంటుండగా అయ్యా సాతాను యొక్క ట్రాప్ లో పడిపోకుండా ప్రభు, అయ్యా లోక సంబంధమైన విషయాల్లో పడిపోకుండా, లోక సంబంధమైన భ్రష్ట మనసు మేము పొందుకోకుండా నా తండ్రి ప్రత్యేకమైన ప్రభు విధానంలో ఈ యోగ పాపం నిలబడినప్పటికీ పాపంలో ప్రభు నా తండ్రి వచ్చి దోచుకున్నప్పటికీ కూడా నా తండ్రి నీకు భయపడ్డాడు ప్రభు. నీ యొక్క ప్రభు నా తండ్రి మాటకు భయపడ్డాడు ప్రభు. నా దేవుని యొక్క కృపను నేను దూరం కాలేదు. నా దేవుడు నమ్మదగిన వాడు, నా దేవుడు పరిశుద్ధుడు. నీ వైపు నిలబడ్డాడు ప్రభు. కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, చలసాలలో భయపడ్డాడు. కానీ నువ్వు నియమించిన దినం ఒక దినం వచ్చింది ప్రభు. ఆ దినాన్న కుమారుని మీరు తీసుకుని వచ్చాడు. మహిమకు కారణమూర్తిగా మీరు మార్చుకున్నాడు. కేవలం తన యొక్క యథార్థ ప్రవక్తనైనా, కేవలం తన యొక్క నీతి ప్రవక్తనైనా, కేవలం నీ అందరూ భయభక్తులు ప్రభు. అయ్యో ఇంత ఘోర పాపం చేసి ఏ విధంగా ప్రార్థన చేయగలుగుతాను, ఇంత ఘోర పాపం చేసి ప్రభు ఏ విధంగా తల ఎత్తుకోగలుగుతాను, ఈ పాపం రావడానికి వీలుగానే ప్రభు నా తండ్రి తన శ్రమ అనుభవం అనడానికి ఇష్టపడ్డాడు. కానీ ఆయా లోక సంబంధమైన సుఖాల కోసం పరిగెత్తలేదు ప్రభు. లోక సంబంధమైన పాపముల కోసం అడ్డదారులతో కలిగి ఆయన నీతి కలిగి నిలబడి ఉన్నాడు ప్రభు. దాన్ని బట్టి మీరు ఆశ్రయించిన గొప్ప దైవం. మా యవన బిడ్డలు ప్రభు తల్లిదండ్రులు విడిచి ప్రాంతాలకు వచ్చి ఉన్నారు ప్రభు. మీరు చుట్టూ మీ యొక్క భద్రత కాంతలు దయచి దుష్టుడు మీరు ముట్టుకుని కంచె భద్రత వేయండి ప్రభా. పాపము చేయందుకు పాపము చేయాలని ఆలోచనలు రాకుండా ప్రభా మీ యొక్క ప్రభు ఆలోచన యొక్క స్వాధీనంలో తీసుకోండి. ఇదైన శరీరం ఇదైన కోణంలో ప్రభు వారు ఏ ప్రదేశంలో కూర్చున్నప్పటికీ కూడా తల్లిదండ్రులు విడిచొచ్చిన, నానుకున్న వాళ్ళు విడిచొచ్చిన, ఇదిగో నువ్వు ఒంటరిగా ఉన్నా కదా ఈ పక్క నేను ఉన్నాను అని ఒక ఆలోచన కలిగించేయండి ప్రభు. నేను నీకు తోడుగా ఉన్నాను, నేను చేస్తున్న విజ్ఞాపన నేను ఆలోకిస్తున్నాను, నేను నీకు సహాయం చేయడానికి నీ పక్షం నిలబడి ఉన్నాను. మనుషులు ఎవరున్నా లేకపోయినా, నువ్వు ఉంటున్న రూమ్లో దేవుని బిడ్డలో ఉన్నా లేకపోయినా, నువ్వు చేస్తున్న ప్రార్థన వినటానికి, నీతో మాట్లాడటానికి, నీతో ముచ్చటించడానికి ఆయన నీ కొరకు ఎల్లవెల్ల సిద్ధపడి నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన నీతో మాట్లాడిన ఆశపడుతున్నాడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన పక్షాన కూర్చొని ఏ రకంగా నీకు సహాయం చేస్తే నీకు నెమ్మది కలుగుతుందా అని ఆయన ఈ విషయంలో ఆలోచిస్తున్న దేవుడు. కన్న తల్లి కన్న తండ్రి కంటేను నీ అంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు, ఆరాధిస్తున్న దేవుడు. అంటారు కదా, తల్లి తన బిడ్డల వరణ పడుతున్నాడు కానీ మరవనన్న దేవుడు. ఇది నా తల్లిదండ్రులు మించి నిజమైన దూరం మనకు జ్ఞాపకం మనం ఉండకపోవచ్చు ఈ క్షణం మందు వర్తన పని పట్ల, కానీ అనుక్షణము ఆయన కనుదృష్టి పనులు ఆయన మనం నడిపిస్తున్న దేవుడు. కాబట్టి ప్రభుని అడుగు. అడగటం మనం అది శాతం వాళ్ళు ప్రభా నువ్వు నాతో ఉన్నావు కదయ్యా, నా ఇంకా భయం అయ్యా ప్రభా. నువ్వు నాతోనే ఉన్నావు కదయ్యా, నా ఇంకా దిగులేంటయ్యా. నువ్వు నాతోనే ఉన్నావు కదయ్యా, నా ఇంకా చింత ఏంటయ్యా. ఈ లోక సంబంధ విషయాల ఇబ్బంది అంటావా, వీటిని అనగలిగే శక్తి గల ఆత్మ ఇచ్చే దేవుడు నీవు. పెనుగాలు లాంటి తుఫాన్లు వచ్చినప్పటికీ, ఆలోచనలు వచ్చినప్పటికీ, కాటాలు వచ్చినప్పటికీ నీ మాట మాత్రం ద్వారా సమస్తాన్ని సరిచేయగల దేవుడు పైన ఆ విషయంలో సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వచ్చి సందర్శించిన